చిన్న మాట వాక్యం చూద్దామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28, 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు. 20వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. జీవాధిపతి యోగు మా తండ్రి, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరిచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. వాక్యాన్ని విరవండి. వాక్యము చాటున మీరు దాచి ఉంచిన సమకూడిన మాకు ఇక ముందు వినబోతున్న వారికి ఎవరికి ఏ మాటలు అవసరమైనవి, ఆ నీ శ్రేష్టమైన మాటలు, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభువా బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి, మా ప్రభువా నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నీ చిత్తం, నీ సంకల్పం, నీ ఉద్దేశం, నీ అనాది ప్రణాళిక ఏమైనదో అది నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా నెరవేర్చండి. ఆ నెరవేర్పు కలుగుటకై మాకు బోధించని మనం బలపరచండి. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసయ్యా. నీ మీద అనుకున్నా, నీ మీద ఆధారపడ్డాను, నీ కృప మీద ఆధారపడ్డాను. నాలో నువ్వు కోరుకున్న దేవా, ఏ పరిశుద్ధత అయితే నువ్వు కోరుకున్నావో ఆ పరిశుద్ధత నాకు కలుగునట్లుగా అడ్డంకుగా ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమన్నా ఒప్పుకున్నాను, క్షమించండి. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి వెంకను గొప్పవచ్చు. పరిశుద్ధ ఆత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి, నీ పరలో శుద్ధ సువర్ణ తైలో నా నెత్తి వెంకను గొప్పగా ఉంచు. మా ప్రభువా, మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం, 7, 8, 20 వచనం ప్రకారం నీ కృపను నాకు దయచు. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 నీ కృప నాకు దయచు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచే. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం అయ్యా నన్ను మమ్మల్ని అందరిని చక్కగా నీ ఆత్మతో నింపి నిలబెట్టి మాతో మాట్లాడినయ్యా. ధారాళమైన నీ ఆత్మ నడిపింపును కోరుకుంటూ లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను అపేక్షిస్తూ నీ బిడలతో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుతున్నావు తండ్రి. నీ శ్రేష్టమైన ఆత్మ నడిపింపును, నీవు అనుకున్న మాటలు బిడలు చెవిని పడకుండా, హృదయంలో నాటపడకుండా అడ్డుపడుతున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటంధకార శక్తులు, ఈ ప్రాంతంలో ఫోయలు అందుకుంటున్న దేవీ దేవతలు, దేవుళ్ళు అనబడని ఇంకేమైనా సరే వాటి నోటి ప్రభావం అంతటి నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో మేమంతా కలిసి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నావు, నిత్య నరకానికి విసిరి కొడుతున్నావు. అక్కడే ఇప్పుడే యేసు నామములో వాటి ప్రభావం లయమైపోవును గాక. దేవా, నా చుట్టూరు, మా చుట్టూరు నీ చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు సిలువ రక్తపు కంచెను, రక్షణ కంచెను, అగ్ని కంచెను చుట్టూ కంచెగవే నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచేసి నీ చేతినిలో దాచిపెట్టి ప్రభువా నీ దేవదూతల అగ్నివంటి రథముల సైన్ చుట్టూ కావలిగా ఉంచి నీ కనుదృష్టి ముఖాన్ని తేజమ్మని వెలుగు సన్నిధిగా మాపై ప్రకాశింపచేసి సర్వోన్నతుని శక్తి మనం కమ్మేలాగా చేసి ఇక్కడ నుంచి నీలో ఉన్న మహిమతే ప్రభావం నలుదిక్కులు ప్రభులీల వెళ్ళేలా చేసి జకరియా గ్రంథం 2:5 వచనం నీవే అగ్ని ప్రాకారమే ఉండి ఈ గృహం చుట్టూరు, ఈ గ్రామం చుట్టూరు, ఈ పట్టణం, రాష్ట్ర, దేశ సమస్తం చుట్టూ ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరు సమస్తం చుట్టూరు కూడా
ఈ కావలి ఉంచి నీవే తోడై మాతో ఉండమని, మేమున్న ఇదిగో తండ్రి ఈ ఇంటిని, గ్రామం ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఎక్కిపిస్తున్న బిడ్డలున్న గ్రామ ప్రాంత సమస్తాన్ని ప్రభువా సినాయి పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసనుడు నువ్వు ఉండి నీలోంచి ప్రభువా నలుదిక్కులు ప్రభులు చేసి దేవా వాక్య ఉపదేశం ద్వారా మాతో మీరు మాట్లాడి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకు సమస్తం అప్పచెప్తూ సంపూర్ణులగుటకు ఉపదేశించి మనం బలపరచమని, నీ చిత్తం నెరవేర్చడానికి సహాయం చేయమని, నువ్వు అనుకున్న పని భూమి సమర్థంతో నెరవేర్చి నేను మహింపరచడానికి కూడా కృపను దయచేయమని యేసు నామంలోని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యం అది. నమ్మకమైన వానికి ఏం కలుగుతాయి? మెండుగా దీవెనలు కలుగుతాయని చెప్పి. దేవుణ్ణి మనం నమ్మటం చాలా ఈజీ, కానీ దేవుడు మనల్ని నమ్మటం చాలా కష్టం. అదేంటయ్య గారు అంటే అంతే. పసిపిల్లగాడు కూడా చెప్తాడు దేవుడు ఉన్నాడు అని చెప్పని, అలాగే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో నమ్మకమైన వాడు కావాలి. నమ్మకమైన వారిలో భూమి మీద లేఖనం కాంతిలో గమనిస్తే మోషే ఒకడు కనపడతాడు. మోషే గురించి ఏం సాక్ష్యం ఇవ్వబడింది? మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. ఎలా నమ్మకస్తుడయ్యాడయ్యా అంటే దేవుడు ఏ చెబితే చేయడానికి తెగించాడు. దేవుడు ఇది వద్దబ్బాయి అంటే దాన్ని వదిలేశాడు. ఇది చేయబ్బాయి అంటే అది ఎంత కష్టమైన పని అయినా సరే అది చేశాడు. తన సొంత అన్న అక్క తోడబుట్టినోళ్ళే తిరుగుబాటు చేస్తే దేవుడు ఏమన్నాడు? అక్కడ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలోకెల్లా మోషే మిక్కిలి సాత్వికుడు, నా దాసుడికి ఎదుటికి వ్యతిరేకంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు అన్నాడు. అక్కడ అంటమే కాదు, మోషే బతిమలాడుతున్నా సరే అహరోను మిరియామును మాత్రం వదిలిపెట్టల. శిక్ష అనుమతించేశాడు. మిరియాముకు కుష్ఠం పుట్టింది ఇక్కడ నుదుటి మీద. అహరోనుకు కూడా అదే పరిస్థితి, శిక్ష పడదు. అయితే వాళ్ళిద్దరి విషయమై మోషే అడిగాడు, అయ్యా 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 కోపం తాళుకో కొంచెం ఓర్చుకో, వాళ్ళని అలా శిక్షిస్తే ఎలా ప్రభు అని బతిమలాడితే అక్కడ అన్నాడు, ప్రభు మీ అమ్మ అంటే నిన్ను కన్న తల్లి థూ అని చెప్పని మొహాన్ని వస్తే ఆ నీచపరిచిన దాన్ని బట్టి 7 రోజులు కడగా వేరుగా ఉండడా? అట్లనే ఆ అమ్మాయిని వేరుగా 7 రోజులు కడగా ఉండమను, ఆ 7 రోజుల మటుకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత అహరోనుకు మిరియాములు ఇద్దరికి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పణ జరిగించి వాళ్ళని పరిశుద్ధపరిచి యథావిధిగా విధుల్లోకి వాళ్ళు చేసిన పనుల్లోకి మోషే తీసుకున్నాడు. అయితే ఇక్కడ నమ్మకమైన వాడు కావాలా. దేవుని పనిలో దేవుని కొరకు బ్రతకటానికి నమ్మకమైనోడు కావాలా. ఆ నమ్మకమైనోడు ఎక్కడ అని ఎతికితే ఇద్దరే కనపడ్డారు. ఇద్దరిలో ఎవరంటే ఒకళ్ళేమో మోషే, రెండో వ్యక్తిగా అంటే ఒక మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు వారే నమ్మకమైన వాడిగా కనపడదు. మోషే ఎలా అయితే తన ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉండెనో అట్లానే ఈయన కూడా అని ఉంది పత్రికలో. పౌలు భక్తుడు అంటాడు అన్నమాట, ఈయన కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు.
మోషే కూడా దేవుని ఇల్లు అంతటిలో నమ్మకస్తుడే, కానీ యేసు ప్రభువారిని కూడా మనకు ముంగుర్తుగా అంటే రెండు పదాలు కనపడుతున్నప్పుడు అది ఖచ్చితంగా నిర్ధారణ చేయాల్సిన విషయం, ఖచ్చితంగా మనము అన్వయించుకోవాల్సింది, మన బ్రతుకుల్లోకి దాన్ని తీసుకోవాల్సిన విషయం. మనల్ని మనం ఒకసారి తొంగి చూసుకోవాలా, ప్రభువు చెప్పిన మాట విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా, ఏ విషయంలో దారి తప్పుతున్నాం, దేవునికి ఇచ్చే సమయంలో నమ్మకంగా ఉంటున్నామా. దేవునికి ఇచ్చే సమయం అంటే ప్రార్థన చేయటం, వ్యక్తిగత ప్రార్థన ఉంది, అందరి కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థన ఉంది. తిమోతి పత్రిక అదే సాక్ష్యం ఇస్తుంది కదా. మనము ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం. రాజులు అంటే రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నత అధికారులు అంటే మనం గవర్నమెంట్ ఆఫీస్ కాడికి ఎక్కడికన్నా వెళితే అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళు, వీళ్ళందరి కోసం ముందు ప్రార్థన చేయాలండి, అన్నిటికంటే ముఖ్యంగా. ఆ తర్వాత మామూలుగా నీ వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది. మీకు ఇచ్చిన విజ్ఞాపన పత్రాల్లో కూడా ఒక అంశంగా మన కుటుంబీకుల కోసం, భార్య బిడ్డల కోసం ప్రార్థన చేయమని. అక్కడికి వచ్చేసరికి నీ సంగతి అక్కడ కలుపుకోవచ్చు, నీకు ఏమేం కావాలో, నీ భార్య బిడ్డలకు ఏమేం కావాలో ఆ విషయాలన్నీ ప్రార్థన చేసుకోవచ్చు. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే ముందు అందరి కోసం ప్రార్థన చేయించడు, తర్వాత నీ వ్యక్తిగత క్షేమం కోసం చేసుకోవాల్సిన ప్రార్థన చేయనీయకుండా అందరి కోసం చేశాక ఇంకా సమయం లేదులే అని చెప్పని సర్దుకుంటాం. అట్లా చాలా సంవత్సరాలు నన్ను మోసపరిచాడు వాడి చేతిలో మోసపోయినోడిని నేను కూడా ఉన్నా. అయితే ఒక రోజుటికి అసలు ఏం జరుగుతుంది, ఏంది వ్యవహారాన్ని గమనించినప్పుడు అందరి కోసం ప్రార్థన చేస్తున్నా కానీ నా వ్యక్తిగత నాకు కావాల్సిన విషయాలటి కోసం ప్రార్థన చేయడం మానేస్తాను. ఒకవేళ నా వ్యక్తిగత విషయాల కోసం ప్రార్థన చేస్తే అన్ని విషయాలు ప్రార్థన చేయలేడు, మిగతా విషయాలు సైతాన్ గాడు వేసే ఎత్తుగాడు అది. అన్ని విషయాలు నీ వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకుంటే నువ్వు దేవునికి ఇష్టడుగా మారిపోతావు, దేవుని చేతిలో బలవంతుడుగా మారిపోతావు. అలాగ ఉండటం వాడికి ససేమర ఇష్టం లేదు. ఎవరికి? సైతాన్ గాడికి. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే నీ సమయం దొంగిలించటము, ఏదో ఒక పని ఆలస్యమేలా చేసి ఇక ఈ ప్రార్థన చేసే సమయం కాస్త అక్కడ ఖర్చు అయ్యేలా చేస్తాడు. అట్లా చివరికి అది అలవాటు పడిపోద్ది. ప్రార్థన అలవాటు పడిపోయి ఇక నువ్వు ప్రార్థన చేయమంటే ఇక నీకు గుర్తున్న కొద్ది అంశాలే ప్రార్థన చేస్తావు తప్ప ఇక మిగతా అంశాలు ప్రార్థన చేయలేవు. సైతాన్ గారు నమ్మకంగా వచ్చి జడగొట్టే పని అన్నమాట ఇది. వాడు అక్షరాల నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి వాడు కాస్ట్యూమ్ కూర్చుంటాడు. అయితే మనం నమ్మకంగా ఆయన సన్నిధానంలో నమ్మకంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రార్థన జీవితంలోనే విజ్ఞాపన జీవితం ఉంది, ఉపవాస ప్రార్థన, ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడిపే ప్రార్థన, లేదంటే రాత్రి వేళ కనిపెట్టి ప్రార్థన, మొదటి జాము, రెండో జాము, మూడో జాము, నాలుగో జాము, ఐదో జాము అని ఇట్లా 12 నుంచి 1కి ఒక జాము, 1 నుంచి 2కి రెండో జాము అని ఇట్లా ఈ ప్రార్థనలు కూడా చేయనీడోడు చప్పగా పుణుకోబెడతాడు అనమాట. అదేమంటే దైవజనుల ద్వారా ఒక మాట వినపడుతుంది, తెల్లవారుజాము 4ంటికి లేచి ప్రార్థన చేయండి, అప్పుడు అదే వినపడుద్ది దేవునికి అని. నువ్వు ఎప్పుడు మోకరిచ్చినా నీ దగ్గరే ఉండడు. ఏంది, నువ్వు ఇప్పుడు మోకరిచ్చు నీ దగ్గరే ఉండడు. అంటే అది అందరికీ సెట్ కాదు. 4 గంటలకు చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పడుకునేదే 3:30, 4 అయిద్దో, 2:30, 3 అట్లా టైం అయింది. ఒకప్పుడు 5 కూడా అయింది నేను పడుకునేసరికి. అప్పుడు దాకా నాకు నిద్ర పట్టదు. ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవటం, వాక్యం వినటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటా. నిద్ర వచ్చింది నాకు తెలియకుండా నేను నిద్రపోయేదాకా. ఏంది ఇప్పుడు నేను 4ంటికి లేవాలంటే 4ంటికి పడుకునేవాడు 4ంటికి లెగుతానా?
సరే గొడిసాగిరి చేసుకొని తొలులంతా అలసిపోద్ది. మళ్ళీ సాయంత్రం రాంగలు కాస్తంత వేడి నీళ్ళు పోసుకొని కాస్తంత అన్నం తిని పండుకుంటే ఇక ఎడిపోద్ది ప్రాణం. ఏంది మళ్ళీ తెల్లారుజాము 4 గంటలకు లేవమంటే, ఇప్పుడు నేను వెళ్ళే బాటలో ఇంత చాకరీ చేసి వచ్చి ఆ పని చేయాలంటే కుదరదు. సరే అంత చాకరీ చేయకుండా నేను చేసిన పని మీరు చేయాలంటే అది కుదరదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్నే సద్వినియోగం చేసుకోవాలి. దేవుని పాదాలు పెట్టుకోవాలి. నమ్మకంగా దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తే వాక్యం చదువుకోవాలి. 2.5 గంటలు లేదా 3 గంటలు, ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట, ఇలా దేవుని సన్నిధిలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఒక అరగంట ప్రార్థన, ఒక అరగంట వాక్యం, అరగంట ప్రార్థన, ఒక అరగంట వాక్యం, అట్లా దేవుని సన్నిధిలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నువ్వు పరిపూర్ణంగా దేవుని చేతిలో బలవంతుడు అయిపోతావు. వాడు ఏం చేస్తాడంటే అది జరగకుండా ఆపుచుడు, బలహీనపరచటమే వాడి పని. ఏదో ఒక లోపాన్ని పెడతాడు మన జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక లోపాన్ని పెడతాడు వాడు. ఆ లోపమే వాడికి బలం. సైతాను గాడికి మన జీవితంలో ఉన్న లోపమే, మన జీవితంలో ఉన్న బలహీనతే వాడి చేతిలో బలం. వాడికి బలమైన ఆయుధాన్ని నువ్వు ఇచ్చినట్టే అన్నమాట. లేదు ఏ బలహీనత లేకుండా దేవుని పాదాలు పట్టుకుందాం అంటే ఆయన కూడా ఒప్పుకోడు, ఏదో బలహీనత పెడతాడు. ఎందుకంటే నువ్వు గర్వించకుండా, సైతాను గాడికి ముద్దుపేట కాకుండా, ఆయన బలహీనతలో ఉన్న అపవాది మన బలహీనతలను వాడు క్యాచ్ చేయాలని చూస్తున్నా మనం మాత్రం మానక దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయటమే. మనకి ఇంకా వేరే ఆయుధం లేదు. ప్రార్థనలో దేవుని ఎదుట నమ్మకంగా కనిపెట్టినప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఇతను లేదా ఏమే ఎంతవరకు నన్ను నమ్ముతున్నారు. ఒక్కో సమయంలో ఇరుకులో కూడా దేశపోతాడు దేవుడు. ఇరుకులోకి దేశపోయి కూడా అక్కడ కూడా నన్ను నమ్ముతాడా లేదా అని కూడా చూసుకుంటాడు దేవుడు. ఎందుకు అంత పరీక్ష ఎందుకు అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే నువ్వు ఉండబోతుంది యుగాలు నిత్యత్వం. అక్కడ సంతోషం, ఆనందం, ఆరాధన, దేవుని ముఖం చూసుకుంటా ఎప్పుడు సియోనులో ఆయన్నే ఆయన చూస్తా పరవశిస్తూ ఉంటావే తప్ప ఇంకా రెండో పని లేదు నీకు. ఆడ ఉద్యోగం ఏదైనా ఉందంటే ప్రభువును స్తుతించటమే. నీకేదైనా పని ఏదైనా ఉందంటే ఈ భూమి మీద ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడటం, మోషే చాలా కోపిష్టి, తెలిసిందే చరిత్ర మనకి. ఎంతంటే ఒకడిని ఒక గుద్దుకే గుద్దాడు, దెబ్బ చచ్చాడు, బూడిచిపెట్టి వచ్చాడు. అంత ముక్కోపిని దేవుడు సాత్వికుడిగా మార్చేసి ఆయన అంటాడు, భూమి మీద ఉన్న మనుషులందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు మోషాడు. అంటే అంత నెమ్మదస్తుడు, అంత సౌమ్యంగా, అంత మృదువుగా ఉండే వ్యక్తి ఇంకా లేడు అంటున్నాడు. ఒక్క వ్యక్తి గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. మరి మనల్ని మనం తొంగి చూసుకుంటే మనం ఎక్కడ మృదుత్వంగా ఉన్నాం, ఎక్కడ కఠినంగా ఉంటున్నాం, అది ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఈ మృదుత్వం ఎలా వస్తుందయ్యా అంటే ఒకటే కారణం, అనుదినము ప్రార్థన వాక్య ధ్యాన జీవితము కలిగి తరచూ ఉపవాసాలు ఉంటే మన శరీరాన్ని మనం నల్లగొట్టుకోవాలి. మనకు మనమే దాన్ని నడుము బిగించాలి. ఇంకొకడు ఎవడో వచ్చి నిన్ను పురికొలిపితే కాదు, నీకు నువ్వే నలగొట్టుకోవాలా. నీకు నువ్వే నలగొట్టుకుంటే నలగొట్టుకోమని చెప్పారు. ఇక పనులు లేవు, ఏమీ లేవు, కుటుంబం లేదు, భార్య బిడ్డలు లేవు, మొత్తం ఒక దరి పెట్టి ఇక అదే పని ఉండమని కాదు. తరచు నువ్వు ఎప్పుడైతే డౌట్ పడుతున్నావో నా జీవితంలో ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, నేను ఎక్కడో తేడా పడుతున్నాను అనుకుంటే వెంటనే ఉపవాసం వేసుకోవటం. లేదు వారంలో ఒకరోజు నీకు అనుకూలంగా ఉన్న ఒకరోజు, ఆ ఒకరోజు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి. అప్పుడైనా సరే నువ్వు కనెక్ట్ అవుతావు దేవునితో. నువ్వు ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలా, నేను ఉపవాసం ఉంటున్న దాన్ని బట్టి నాలో ఆత్మీయ పరిపక్వత
ఆధ్యాత్మిక పరిపక్వత ఎంత వచ్చింది, అది కూడా పరీక్షించుకోవాలి మనం. పరీక్షించుకోకుండా ఇక మొండోడు కనుక పోయి ఈత కొడుతున్నట్టుంటే కాదు. ఇప్పుడు మొండోడు ఏం చేస్తాడు, ఈత కొడుతున్నా అని చెప్పని పోతా ఉంటే ఆడికి పోతాను, తిరిగి వచ్చేది కూడా చూసుకోవాలిగా. ఆ దరికి పోయినట్టే పోతే అట్టనే వరద వాటిలో అట్టనే వెళ్ళిపోతాడు, లంకలుగా ఆ లాకుల కాడికి వెళ్ళిపోతాడు వాడు. ఎంత దూరం పోతున్నాం, పోయిన దాన్ని బట్టి ఎంత గాస వస్తుంది, మళ్ళీ తిరిగి పోవటానికి అవకాశం ఉంటుందా లేదా, ఆ పరిస్థితి ఏందని కూడా అక్కడ చూసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఉపవాసం ఉంటున్నాం, ఉపవాసం ఉంటున్న దాన్ని బట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అలాగనే ఉపవాసం ఉంటున్న దాన్ని బట్టి నేను ఏం మేలు పొందాను, ఎటువంటి పరిపక్వతలోకి వచ్చాను నేను. మూర్ఖమైన భక్తి సాధన కూడా ఒక దేవునికి నచ్చని విషయం. మూర్ఖమైన భక్తి సాధన అన్నిటినీ చక్కపరుచుకోవాలి, అలాగనే దేవుణ్ణి కూడా మెప్పించుకోవాలి. అలా అయితేనే భక్తి సాధన. లేకపోతే మాత్రం దేవుడు మనం మొండిగా అడుగులు వేస్తూ ఉంటే ఆ పక్కన అట్లా ఉండరా అని చెప్పి అంటాడు. దేవుని సన్నిధిలో మొదటిగా మనము నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా అంటే ఈ ప్రార్థన జీవితం, వాక్య ధ్యాన జీవితం. అలాగనే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దేవునికి ఇచ్చే దాంట్లో కూడా నీకు వారం మొత్తం మీదో నెల మొత్తం మీద ఉద్యోగ రీత్యానో లేదా రెక్కల కష్టార్జితాన్ని బట్టి డబ్బు వస్తుంది. లేదు నువ్వు తింటున్నావు, నువ్వు ఎఫ్సీ రైస్ లేదా కోటా బియ్యమే తిను, దాంట్లో నుంచి కూడా దశం బాగా గింజలు తీసి ఆ పక్కన పెట్టాలి. అలాగనే నీకు వచ్చే రాబడిగా కూడా ఆ వచ్చిన రాబడి ఎంతైతే వస్తుందో దాంట్లో దశం భాగం తీసి పక్కన పెట్టాలి. గతంలో చెప్పాను నేను ఒక మాట, మీకు గుర్తుందే లేదు. వేరే ఊరు తండ్రి సన్నిధికి వెళ్తాడు అన్న. ఓ రోజు అక్కడ వేరే దైవజుని దగ్గర నన్ను చూసి కనపడ్డప్పుడు, అన్న మీరు ఇట్లా ఏంది సంగతి అని చెప్పని చూశాడు నన్ను అంతకుముందు. ఇది సంగతి అన్న. సరే అన్న అని చెప్పని వాళ్ళ ఇంట్లో విషయం ఏదో బాగోపోతే వాళ్ళ అమ్మగారికి చీకటి ఎఫెక్ట్ అయితే చేతబడి వెళ్ళే ప్రేయర్ చేసే వచ్చాను. తర్వాత అన్నాడు, అన్న మేము ఇలా పొలం అమ్మాలనుకున్నాం, ఇది సంగతి. ప్రార్థన చేయకముందేమో 2 ఎకరాలు 30 లక్షలకు అడిగారు. ప్రార్థన చేసిన తర్వాత 2 ఎకరాలు 60 లక్షలకు వచ్చాయి. వాళ్ళు అడ్డు పెడుతున్నారు. అదంతా చెప్పాను కదా. ఈ మన ఇంటికి ప్రహరీ గోడ ఉన్నట్టు ఈ గోడకి ఇవ్వచాలే మున్సిపాలిటీ, గోడకి ఇవ్వచాలే గ్రామ పంచాయతీ. ఈ గోడే అడ్డు. అంటే ఇక్కడ ఫెన్సింగ్ ఉంది, అక్కడ ఆ ఫెన్సింగే అడ్డు. అయ్యా రేటు పెరుగుద్ది ఆగండి అన్న. ఎప్పుడైతే అవకాశం దొరికిందో 64 లక్షలు అన్నారో వాళ్ళ నాయన వెళ్ళిపోయి ఆ బ్రోకర్ దగ్గరకు పోయి అడ్వాన్స్ తీసుకొని వచ్చి రావటం. నేను ఒక మాట అన్నా మరి 64 లక్షలు అంటే నేను చెప్పా, రాబడి వచ్చిన దాన్ని బట్టి కాదు కానీ అయ్యా దేవునికి దశం భాగం ఇవ్వాలా వచ్చిన దాంట్లో అని చెప్పాను అన్న. ఇక అంతే, ఇంతవాటి గనపడ నాకు ఇస్తారు వాళ్ళు. దేవునికి ఇచ్చేది అది. ఇప్పుడు మనము మన రెక్కలు పనిచేస్తున్నాయి, నడకకి కాళ్ళు పనిచేస్తున్నాయి, తెంద అరుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది. దీని అంతటి కారణం ఎవరు? దేవుడు కదా. దేవుడు మనకి ఏదైనా ఇస్తే దానికి నువ్వు కృతజ్ఞతగా ఎంత ఇస్తున్నావు? నీకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇస్తున్నావు. దానికి కూడా మనం చాలా కష్టపడుతూ ఉంటాం. కొన్ని కారణాలు చెప్తాం మనం, అయ్యా నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఆ పరిస్థితి ఈ పరిస్థితి అని. నీకు ఏ పరిస్థితి ఉన్నా నీకు వచ్చిన దాంట్లో దశం భాగం తీసి అడబెట్టు. నువ్వు ఇచ్చిన దానికి 100 రెట్లు ఇస్తాడు దేవుడు. 100 రెట్లు ఇస్తాడు. యేసన్న గారు చెబుతూ ఉంటాడు, నేను 1000 రూపాయలు ఇచ్చానంటే పిచ్చి మోహన్ నా స్వరక్తాన్ని ఇచ్చారు నీకు అంటాడు యేసయ్యని. యేసయ్య తన రక్తాన్ని ఇచ్చాడు. వాస్తవానికి జన్మత కర్మత వల్ల వచ్చిన శిక్షకు ఆయన
వెల చెల్లించాడు. ఆ వెల ఎవరు చెల్లించాలా? నువ్వు నేనే చెల్లించాలి. అంటే మన నెత్తి మీదకు వచ్చిన జన్మత కర్మత అనే పాపాలు, ఇతరులు చేసి పెట్టిన పాపాలు కానీ మన సొంతంగా చేసుకున్నాయి కానీ వీటన్నిటిని బట్టి రక్తం అనేది చిందించాల. రక్తం అంటే ప్రాణం. ఆ ప్రాణం పెట్టాలి. ఎవరు పెట్టాలి? నువ్వే పెట్టాలి ఆడ. కానీ నీకు బదులుగా యేసు ప్రభు వారు పెట్టాడు. మరి ఆయన చెల్లించిన వెల అంతటిలో నువ్విచ్చే దశం భాగం ఎంత? నువ్వు తినే తిండిలా గొప్పటి గింజలు తీసి పక్కన పెట్టి ఎంత అది? గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ పక్కనే దొండపాడు యోనా అనే పాస్టర్ గారు ఉన్నాడు, యవనస్తుడే. ఆ ఊరికి ఎలికల బుట్టలు పెడతానికి తూర్పు నుంచి వస్తారు. ఎలికల బుట్టలు పెడతానికి పోయేటప్పుడు ప్రార్థన చేసుకొని పోతారంట వాళ్ళు. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చినంతటి రాబడిలో దశం భాగం తీసుకొచ్చి ఆయనకి చేతిలో పెట్టి ప్రార్థన చేసుకొని పోతారంట. పనిలో దిగేటప్పుడేమో ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని పనిలో దిగుతారు. మళ్ళీ రాగానే మళ్ళీ పోయేటప్పుడు రాబడి అంతట్లో దశం భాగం తీసి ఆడిచ్చి ప్రార్థన చేసుకొని పోతారు. ఒక రోజు అట్నే సమయం వచ్చింది, ఇంట్లో సరుకులు లేవు. 430 రూపాయలు ఉన్నాయి. సరుకులు తీసుకొచ్చి చూద్దాం అంటే లిస్ట్ చాలా పెద్దగా ఉంది, లేవు. ఇంక తేవడానికి కూడా లేదు. అయినా సరే ఉన్న వాటికైనా తీసుకొస్తాలేమ్మా, చీటీ రాయని చెప్పని రాస్తాం. లోపల ఈ దూరం నుంచి ఓ సేవకుడు వచ్చింది. మరి అతిథి దేవో భావ అంటారు కదా, మరి దైవజనుడు అందుట్లో వచ్చింది. వచ్చిన ఆయనకి ఉన్న దాంట్లోనే ఏర్పాటు చేస్తా పాల బ్యాడ్ తీసుకొచ్చి కాఫీ పెట్టి ఇచ్చారు, మాట్లాడారు. ఆ దైవజనుడు ఉండి, అయ్యా నేను బయలుదేరుతాను. సరే అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమని నా కానిచి నా జేబులో ఉన్నాయి ఆ డబ్బులు. దాంట్లోంచి ఒక 100 రూపాయలు చేతిలో పెడతాం, మిగతా 330 ఉంటాయి కదా అని చెప్పని దాన్ని తీయటానికి ట్రై చేస్తుండు. ఆయన ప్రార్థన చేస్తా, కళ్ళు తెరిచి చూస్తా, ప్రార్థన చేస్తూ ఉండాం. మరి ఉండి ఏసునామలు అడుగుతున్నాం తండ్రి ఆమె అనగానే మొత్తం పట్టుకొని బయటకు వచ్చినాయి. ఇక వచ్చినాయి ఏం చేయాలి? ఆయన ముందు తీసి కొంత తీసి కొంత ఇవ్వటం పరువు తక్కువగా ఉంటుందిగా దైవజనుడు అంటే. ఇక మొత్తం చేతిలో పెట్టి అయ్యా ప్రార్థన చేయండి. సరే దైవజనుడికి ఇచ్చి పంపించాం కదా, ఈ పూటకి నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని తిందామమ్మా అని చెప్పని అట్నే తిన్నారు. పొడికారంలో ఉప్పు కలుపుకొని కొద్దిగా తిని తర్వాత నీళ్ళు అన్నం కలుపుకుంటే మజ్జిగ లైఫ్లో వస్తుంది. అది తిని ఆ పూట గడిపారు. తెల్లారి ఈ ఎలకల బొట్టలు పెట్టేవాళ్ళు రిటర్న్ అవ్వాలి. వాళ్ళు వచ్చారు. ఈ లోపల పాష్ గారు ఉండి, అమ్మా నిన్నటికంటే అట్ట అయిపోయింది కదా, మరి బజారుకి పోయేస్తాను, ఏమన్నా అవకాశం దొరుకుద్దేమో చూద్దామని చెప్పని వెళ్తున్నాలే అని చెప్పని వెళ్ళిపోయాడు. పోయినోడు అట్నే పోయిండు. వీళ్ళు వచ్చారు కవర్లో ఆ డబ్బులు పెట్టుకొని, దశం భాగం డబ్బులు పెట్టుకొని వచ్చి, అమ్మగారు ఆ పాష్ గారు బజారుకి పోయాడు, ఏం సంగతి ఏంటంటే ప్రార్థన చేయండి అమ్మా మేము రిటర్న్ వెళ్తున్నాము అని చెప్పంటే సరే అని పాషం గారు ప్రార్థన చేసి ప్రార్థన చేయగల, అమ్మ ఇదిగో కవర్ అంటే ఆ బల్ల మీద పెట్టండి, బల్ల మీద పెట్టిపోయినాను. ఆ కవర్ కూడా కదిలేలామా అట్నే ఉంది. బాగా 12:30 ఆ టైంకల్లా పాష గారు వచ్చాడు. ఎవరన్నా వచ్చారు నా కోసం ఏందని అడుగుతా అంటే, ఆ ఎలకల బొట్టలు పెట్టేవాళ్ళు వచ్చారు కదా, వచ్చారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, పోయారు. సరేలే అని చెప్పని ఆ బల్ల మీద ఉన్న ఏదో కవర్లో ఉన్న ఏందని చెప్పని చూస్తే ఆ కవర్లోంచి బయటకు తీస్తే 4,500 రూపాయలు దశం భాగం ఉంది. వీళ్ళకి దైవజనుడి చేతిలో పెట్టింది అంత ఉన్న దాంట్లో 430 రూపాయలు పెట్టారు. దేవుడు ఇచ్చింది అంత దశం భాగ రూపాయన. మరి ఆ దైవజనుడికి ఇచ్చిన దేవుడు నీకీడ ఇస్తాడు ఖచ్చితంగా. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. నా దగ్గర మా నాయనమ్మ ఆ బండికి గడతానికి డబ్బులు ఇచ్చేది. అయ్యా ఈ డబ్బులు వేసపోరా, 5,735 రూపాయలు అయితే 8,000 ఇచ్చేది.
8,000లో 5,735 రూపాయలు అంటే 5,700 అంటే లేదు 5,600 పక్కన పెట్టు. ఇంకెంత ఉంటాయి? 2,400 అంతేనా? అంతేనా ఉండేది? 2,400 800 తీసేయి. 5,735 రూపాయలు లేదా 5,735 రూపాయలు అని చెప్పాను కదా. 800 వేసుకో లేదా 6,000 వేసుకో. ఇంక నా దగ్గర ఎంత ఉంటాయి? 2,000 ఉంటాయి. ఈ 2,800 దశం భాగం తీసేస్తే ఎంత ఉంటాయి? 1,200 ఉండేది. 1,200 చిల్లర ఉండదు. వాళ్ళు ఇచ్చింది ఎంత నాకు బండికి కట్టమని, నేను తీసింది ఎంత? ఆ వారం తర్వాత నాకు మళ్ళీ దేవుడు ఇచ్చాడు. అంటే నమ్మకం అన్నమాట. నమ్మకంగా నీవు దేవునికి ఇచ్చే సమయంలో నమ్మకంగా ఉన్నా, ప్రార్థన జీవితంలో వాక్య జీవితంలో కానీ దేవునికి ఇచ్చే దాంట్లో నా మాటగాడ మనం నడుస్తున్నాం. ఏంది? దేవుడికి ఇచ్చే దాంట్లో నువ్వు నమ్మకంగా ఇస్తే తద్వారా నీకు దేవుడు సమృద్ధిగానే ఇస్తాడు. ఆయన ఊరికే ఉండడు. ఇది దశం భాగం సెక్షన్. దైవజనుడికి ఏదైనా పని విషయంలో ఏదైనా విషయంలో సహకరించే విషయం ధన రూపేణగా సహకరించే దాంట్లో కూడా నీకు ఖచ్చితంగా సమృద్ధినిస్తాడు. రొంపిచెర్ల మందిరం, తండ్రి సన్నిధి మందిరం తాటాకు నిట్టాళ్ళ మీద వేశారు. అంత పని జరిగింది. కరెంటు పైపులకు డబ్బులు లేవు. పాస్టర్ గారు అంటూ కరెంటు పైపు డబ్బులు లేవు అబ్బాయి ప్రార్థన చేయడం అంట. సరే అని చెప్పని అప్పటికి మా నాయనమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు నాకు ఖర్చుకు ఉంచుకోమన్న డబ్బులు ఉన్నాయి చేతిలో. కరెంటు పని చేసి అన్నయ్యని అడిగా ఏమేం కావాలి ఏంటంటే పలానా మొత్తం రాపిచ్చి బిల్లు వేపియాలి. మొత్తం రాపిచ్చి బిల్లు వేపించి అవన్నీ తెచ్చి మందిరంలో పెట్టి మెలకుండా ఎవరు పెట్టారు అంటాడు పాస్టర్ గారు. ఏమో నాకేం తెలుసు, దేవుడు పెట్టినా, దేవుడు ఎట్ట పెడతాడు అంటాడు. ఏం పెట్టకూడదు అయింది దేవుడు నన్ను ప్రేరేపిస్తాను. ఎవరు పెట్టారు చివరు పట్టుకుంటారు. అట్ట పెట్టేది నేను, ఎవరు పెట్టరు. ఆ మందిరంలో ఎవరికి తెలియకుండా సైలెంట్గా తెచ్చి ఆడ పెట్టేసి వెళ్ళిపోతా. ఎవరికి చెప్పను నేను. అలా పెట్టేది నేను ఒక్కడనే, ఇంకెవరు లేరు. ఇంకెవరన్నా తీసుకొస్తే పాస్టర్ గారి దగ్గరకో పాస్టమ్మ గారి దగ్గర దేశపోయి అవి చూపించి ప్రార్థన చేసుకొని పోతారు. మంది ఆ సెక్షన్ కాదు. ఏదన్నా లేదంటే దాన్ని తెచ్చి ఆడ పెట్టి బలిపీఠం పట్టుకొని ప్రార్థన చేసి అయ్యా ఇలా తెచ్చిపెట్టాను నీ ఇష్టం అని చెప్పని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెట్టింపు వచ్చే నా చేతికి మళ్ళీ. ఏంది? నమ్మకత్వానికి చెప్తున్నా. ఇది నమ్మకత్వం నీకు నువ్వు ఇచ్చే దాంట్లో. రెండవది నెక్స్ట్ ఏంటంటే ఇంకా నువ్వు ఉండవలసిన నమ్మకత్వానికి ఇంకొక విషయం ఏంటంటే ప్రభు బలను సమీపించే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దాన్ని నిర్లక్ష్యపరిచిన లేఖనం సాక్ష్యం ఇస్తుంది. బలహీనులు అవుతున్నారు, రోగగ్రస్తులు అవుతున్నారు, అసలు ఏకంగా కొంతమంది పోతున్నారని కూడా చెప్పాడు. ఇది 2 కోణాల్లో. బలహీనత అంటే భౌతికంగా బలహీనలు అవుతున్నారు, ఆధ్యాత్మికంగా బలహీనలు. రోగగ్రస్తులంటే భౌతికంగా అనారోగ్య సమస్య ఉంటుంది. ఆధ్యాత్మిక అనారోగ్యం అంటే హృదయం కఠినమైపోవటం, లేదంటే భ్రష్ట మనస్సుకు దేవుడు అంతదాకా వాళ్ళ హృదయాన్ని, మనస్సుని, తలంపులు, ఊహలు, ఆలోచనలు సమస్తాన్ని ఇక పాడు చేసుకుంటారన్నమాట. అది ఆధ్యాత్మిక రోగం. అది లేదా ఒక వ్యక్తిని క్షమించలేని పరిస్థితి, లేదా పగ గూడు కట్టుకుని ఉంటుంది లోపల. అంతే గూడు కట్టుకుని ఉంటుంది. ఓ పక్క నేను విచిత్రం చూశానన్నమాట. ఓ పక్కేమో ఈ గోడకి యువతల పక్కేమో ప్రేమను పంచుతా అసలు ఏం లేదు, అసలు కత్తి తీసుకొని పేక కోసుకొని ప్రాణం ఇచ్చన్నంత టైపులో మాటలు ఈ దరి పక్క ఉంటే, ఈ దరి పక్క మాత్రం కత్తి తీసుకొని ఏది దొరికించేది కసా పొడిచేసి చంపేస్తే పోద్దనే పగతో ఉన్న వాళ్ళని కూడా చూశాను. అంటే అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. ఇది దేవుడు సహించడం. ఏంటంటే ఇలా పగతో పక్క ఉంటూ పైకి ప్రేమను పులుముకునే విషయం దేవుడు అస్సలు ససేమిరా.
నేను ఇలాంటి విషయాలను సేవకుల్లో చూసా, సంఘ పెద్దల్లో చూసా, పరిచారకుల్లో చూసా, విశ్వాసుల్లో కూడా చూసా. అన్ని చోట్ల చాలా చోట్ల చూసా నేను. నేను వాళ్ళని చూసి బాధపడ్డానే కానీ పొరపాటును కూడా ఎందుకు ప్రభు వీళ్ళు అట్టయితే బాగుండు ఇట్టయితే బాగుండు అని ఎప్పుడు అనుకోను. వీళ్ళని అపవాదిగాడు పట్టుకొని ఎంత బాగా వెరిపిస్తున్నాడో ఇది గ్రహించలేకపోతున్నారు వీళ్ళు అని చెప్పని అనుకో. ప్రభు వల్ల తీసుకునే విషయం నమ్మకత్వం. ఇంకొక విషయం ఏంటంటే సంఘ క్రమానికి హాజరయ్యే దాని విషయంలో నమ్మకత్వం. ప్రార్థనలో క్రమశిక్షణ కలిగి ఉండటం కూడా నమ్మకత్వం. అలా క్రమశిక్షణ కలిగిన ప్రార్థన జీవితంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఒకప్పుడు నేను బాప్తీసం పొందకముందు ఒక ఆడపిల్ల విషయంలో 4:30-5 అయితే కిరాయికి పోయేవాడిని కాదు. 6:07 దాకా కాసుకొని ఉండేవాడిని. ఆ అమ్మాయి వస్తుంది, నేను చూడాలి, ఆ అమ్మాయి నన్ను చూడాలి, ఇదే ప్రేమ, ఇక అదే లోకం అనుకుని అట్ట 8 సంవత్సరాలు నాశనం చేసుకొని 8 నెలలు తిండి తెప్పలు లేకుండా చావు కోసం వెంపర్లాడినవాడిని. చివరికి ప్రభు పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడం కూడా నేను పోయింది ఏంటంటే మూర్ఖంగా ఈరోజు బాప్తిజం అని తెల్లారి చచ్చిపోవాలని పోతే ఆ రోజే పట్టుకుంటే ఆడికి నువ్వు పోయేది నా సేవ చేయాలి. ఆ రోజు నా మనసులో పుట్టిన ఒక ఆలోచన ఏంటంటే ఒకప్పుడు ఒక అమ్మాయి కోసం లోకంలో ఏదో కావాలనుకున్న దాని విషయంలో 4-5 గాంగాలు కిరాయికి పోకుండా ఆగిపోయి 6:07 దాకా ఆడ గడిపాను. దీన్ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు వీడు ఏం మారాడు అన్నది నేను లోకానికి చూపించాలి. నాలో మార్పు అనేది సంఘానికి, కుటుంబానికి, నేనున్న సమాజానికి, చుట్టుపక్కల చూపించాలంటే నేను ఒక క్రమం కలిగిన భక్తి సాధన చేయాలి, క్రమశిక్షణ. ఇక అప్పుడు బండి ఉంది, రక్షణ పొందిన కొత్తలో బండి ఉంది. 2 సంవత్సరాల దాకా బండి అంతే ఉంది. తర్వాత ఇంకా దేవుడు వద్దు పక్కన పెట్టరంటే పక్కన పడేసి ఈ బాప్తిజం పొందిన తర్వాత ఇక నేను నెక్స్ట్ భక్తి సాధన చూపించాలి, క్రమం చూపించాలగా. ఉదయం 1 గంట పోయి ప్రార్థన చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. సాయంకాలం 5 గంటల లోపు ఏదన్నా కిరాయిస్తే నేను రానేవాడిని. ఇంతకుముందు జానన్న కూడా పగటి వేళ అడిగాడు, అయ్యా నాన్నపాళ్ళు ఆడ బండి ఉందంట, బైక్ చూసేద్దాం, 4:10 ఆ టైం. అప్పుడు నేను రానన్నా. ఆ అమ్మని తీసుకొని రావాలయ్యా, రాను అన్న. ఏముందని అమ్మనే పోదు, టైం సరిపోదులే, కుదరదు అన్న. వాడికి ఎల మీద పోతాం, ప్రయాణం పోవాలి రావాలి, అదేనా పక్కన ఉన్న ఇంటిగా పోయేది ఏంది, పోవాలి రావాలి. నాకు ఈ బండే తీసుకోమని చేసి మళ్ళీ ఆడున్న బండి అంటే అదంటే ఇదంటే అదే అని కుదరదులే అబ్బాయి రానులే అన్న. సేమ్ ఇంతే చెప్పేవాడిని. కిరాయి ఎవరన్నా వస్తే కుదరదు నేను రాను. ఇక్కడ దగ్గర 20 కిలోమీటర్లు ఎమ్ముడే వచ్చు. అస్సలు నువ్వు 1,00,000 ఇచ్చినా నేను రాను, 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే నేను రాను. ఎందుకంటే నేను నా టైం అది 6:07 కాగానే దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టాలి. నా అసలు టైం ఏంటంటే 7 గంటలకి. 7 గంటలకు దేవుని మందిరంలో మోకరిస్తా. అంటే దేవుడు నాకంటే ముందు 7 గంటలంటే 7 గంటలకు వస్తాడు ఆయన. మరి ఆయన 7 గంటలకు వచ్చినప్పుడు నేను ఆయన వచ్చిన తర్వాత పోవాలా, నేను ఆయన రాకముందు పోవాలా? రాకముందే పోవాలి. కాబట్టి 6:07 గంటలకల్లా మందిరంలో అడుగు పెట్టేవాడిని. అట్లా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ క్రమం ఇప్పటికీ దేవుని కృపను పడి సేవలోకి వచ్చిన తర్వాత దాన్ని దారి తెప్పింది. కానీ ఇక ఎప్పుడు పడితే అప్పుడు ఇక 24/7 అయింది. అప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత ఇక ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ప్రార్థన చేసుకుంటానే ఉంటాం అనేది అలవాటైంది. అంతకుముందు క్రమం అన్నమాట. ఒక క్రమాన్ని సంఘానికి ఎదుట సాక్ష్యంగా కనపడది, నానే వాళ్ళకైనా సమాజానికైనా ఒక సాక్ష్యం అనమాట. ఒక నమ్మకంగా దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతాం. అలాగనే నమ్మకంగా దేవుని సన్నిధికి రావటం కూడా ఒక దీవెనకరం అనమాట. అది నమ్మకం అన్నమాట. నమ్మకంగా ఇదిగో పలానా టయానికల్లా ఈ వ్యక్తి వస్తాడు దేవుని సన్నిధిలోకి, దేవుని ఆరాధించడానికి ఈ టైం కల్లా వస్తాడు. వాస్తవానికి నేను పలానా టైం అని చెప్పి ఆ టయానికి 1 గంట ముందే ఉంటా, అక్కడ గంట ముందే వస్తా. నేను వచ్చి ఉపయోగింది ఎవరు లేకుండా అని చెప్పి నేనే కావాలని వెనక్కి ఆగుతూ ఉంటా. అది నా పొరపాటు.
దేవుని సన్నిధిలో ఆగటాన్ని కూడా, దేవా నేను ఈ కారణాన్ని బట్టి ఆగుతున్నానయ్యా, నన్ను క్షమించని ప్రార్థన చేసుకుంటానే ఉంటాను. నమ్మకంగా, అలా నమ్మకంగా అన్ని విషయాల్లో మనం నమ్మకత్వాన్ని నమ్మకంగా నిలిచినప్పుడు మనకు మెండైన దీవెనలు కలుగుతాయి. మెండైన దీవెనలు నీకు కావాలంటే అన్ని విషయాల్లో నమ్మకత్వం అనేది కావాలి. పరిచర్య ఏదైనా దేవుడు అప్పచెప్పినప్పుడు నమ్మకంగా పరిచర్య చేయి. నాకు ఈ మధ్య చాలామన్న చెప్పింది, తర్వాత దావీదు పాష గారు నా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట, భక్త సింగయ్య గారి దగ్గర శిష్యరికం చేసేవాళ్ళు ఉంటారంట. ఇక నెక్స్ట్ ఈ వ్యక్తిని సేవకి సిద్ధపరచాలంటే ఇన్ని సంవత్సరాలని భక్త సింగయ్య గారి దగ్గరే ఉండి ఆయనకి బాత్రూమ్కి వెళ్ళాలంటే నీళ్లు, స్నానానికి నీళ్లు, ఆహారం ఏర్పాట్లు, ఆయన ఎక్కడ ఏదన్నా కావాలంటే తీసుకురావడానికి ఆయన పక్కనే సహకారిగా ఉంటాడంట. ఏంది? నమ్మకంగా సహకారిగా ఇంచుమించుగా ఆయన ఆ సంఘంలో ఉంది ఎంతంటే 14 సంవత్సరాలు ఏమో. ఆయన చేసిన పని ఏం తెలుసా? నీళ్ళు అందియటమే, భోజనానికి ఏదైనా కావాలంటే భోజనం తెస్తే పెడతామే. అయితే ఒకరోజు ఆయన అన్నం తినే ముందు, అన్నం తిన్న తర్వాత ఏదన్నా తీపి తినటం అలవాటు అంట. అయితే అప్పట్లో ₹1 ఇస్తే 10 చాక్లెట్లు ఇచ్చేవాడు. ₹1 తీసుకొని పోయి పలానా చాక్లెట్ తీసుకురాపో అని. సరేనయ్య గారు అని చెప్పని పోయిండంట. చాక్లెట్లు తీసుకొచ్చి జేబులో ఆడ పెట్టిండు. భక్సింగయ్య గారు అవి తీసుకోవట్లేదంట. ఎంతసేపు ఎన్ని రోజులు చూసినా కానీ తీసుకోవట్లేదంట. ఈయన ఒక్కోటి చిన్నగా తినటం మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు ఎందుకో సడన్గా గుర్తొచ్చి, నీకు మొన్న అంతకుముందే ఎప్పుడు ₹1 చాక్లెట్లు తెమ్మన్నాను కదా, చాక్లెట్లు తెమ్మన్నాను కదా, శిష్యుడితో 14 సంవత్సరాలు ఆయన భార్య భర్తలు ఇద్దరు ఉండాలంటాడు. వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేయాలి. 14 సంవత్సరాలు సేవకి. ఇంకా ఈ పరీక్ష అయిపోతే నెక్స్ట్ ఇంకా అతను ఒక సంఘాన్ని అప్పచెబుతారు. ఆ సంఘంలో సేవకుడు అతను. ఈ ₹1 చాక్లెట్లు 10 చాక్లెట్లు మొత్తం ఒకటి వేసిండుగా. ఆ చాక్లెట్లు ఇయ్యాను. తెచ్చావా అసలు అన్నాడు. తెచ్చానయ్యా. తెస్తే ఇయ్యా అన్నాడు. అంటే అయ్యా నువ్వు నవ్వుతున్నావు కానీ ఇది సీరియస్. ఏంది అయ్యా మీరు తినలేదని చెప్పని, తినట్లేదంటే ఏం చేసావని, నేనే తిన్నాను. నువ్వు సేవకు పనికిరావు. భార్య భర్తలు ఇద్దరు పెట్టే బేడ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇవాళ ₹1 రేపొద్దున ఇంకెంత అయిద్దో ఎవడు చూశాడు? నువ్వు సేవకు పనికిరావు, నువ్వు అన్ఫిట్, వెళ్ళిపోయాడు, నువ్వు అసలు పనికిరావు, నా సంఘంలో వద్దు, బయటికి వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు అదే ట్రీట్మెంట్ మనం పెడితే ఎవరైనా ఉంటారా? అసలు 14 సంవత్సరాలు నిరీక్షణతో ఉంటారు. అసలు సేవకుడి దగ్గర నమ్మకంగా పరిచయం చేస్తా. ఇవాళ నేను కొత్త బ్యాచ్ చూస్తున్నా. 3 సంవత్సరాలు అయిందో లేదో పాస్టర్ గారిని తవ్వుతున్నారు. పాస్టర్ గారు నా సంగతి ఏంది, పాస్టర్ గారు నా సంగతి ఏందని. 3 సంవత్సరాలు అయితేనే ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, ఇప్పటి వరకు కూడా నా ఆత్మీయ తండ్రిని నన్ను ఎందుకు నువ్వు అభిషేకించడానికి ముందుకు పంపించలేదని అడగల. 5.5-6 సంవత్సరాల వరకు ఆడున్నా. ఏనాడు కూడా నన్ను ఎందుకు నువ్వు అభిషేకానికి పంపించట్లేదు, నన్ను ఎందుకు పంపించట్లేదు, నువ్వు నాలో లోపం ఏంది? ఇప్పుడు ఈ రోజు కూడా నేను అడగల. నేను ఒకటే అనుకునేవాడిని, నా సమయం వస్తే దైవజనుడు కాదు కదా, ఎవరు ఊరేగినా నా సమయం వస్తే అది ఆగదు.
ఖచ్చితంగా నా దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. నేను ఇదే నమ్మా, ఇక వేరేది నమ్మల. దైవజనులు చెప్పిన ఉపమానం ఒకటే, టూల్ బాక్స్ ఉపమానం నాకు బాగా గుర్తు. ఆ టూల్ బాక్స్లో కటింగ్ ప్లేయర్, కట్టరు, సుత్య, సేవనం అన్నీ ఉంటాయిగా. అన్నీ వాడబడుతున్నాయి. చిన్న స్క్రూడ్రైవర్లు అన్నీ వాడబడుతున్నాయి. పెద్ద స్క్రూడ్రైవర్ మాత్రం దిగులుతో కూర్చుందా. ఏందోలే నా బతుకు, అందరూ వాడబడుతున్నారు అంటే ఆ కిట్లో ఉన్నాయి, మాట్లాడుకుంటున్నాయి అన్నమాట. అందరూ వాడబడుతున్నారు, నేను మాత్రం ఏందో మరి అసలు నన్ను పట్టించుకునేవాళ్ళు లేడని చెప్పానంటే, ఒకరోజు పెద్ద రిపేర్ వచ్చిందంట. ఈ చిన్న స్క్రూడ్రైవర్లతో అన్నీ ఎంత ప్రయత్నం చేసినా అది ఓడతలేదంట. ఈ పెద్ద స్క్రూడ్రైవర్ తీసుకొచ్చి ఊరక అట్ట అనగానే ఊడిపోయింది ఫ్రీగా. అట్ట అంటే అంతకుముందు చిన్న స్క్రూడ్రైవర్తో మల్లగుల్లాలు పడ్డారంట, అట్ట గందరగోళం చేయింది. అయినా కానీ వల్లగాల. పెద్ద స్క్రూడ్రైవర్ పెట్టి ఊరక అట్ట అంటే ఊడిపోయింది. ఆ ఉపమానం చెబుతా, నిన్ను ప్రత్యేకంగా ఒక పనికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ పని కోసం నువ్వు అలా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు. యెషయా గ్రంథంలో ఏ మాట ఉందో, ఒక మాట ఉంది, బలవంతుని చేతిలో బాణముల వలె ఆయన చేతిలో పొదును పెట్టబడిన బాణంలాగా కప్పిపెట్టి ఉంచాడంట. ఎప్పుడు వదిలిపెడతాడో తెలియదు, ఓపిక పట్టు అంట. ఆ మాటలు బాగా గుర్తు చేసుకోవటం, నన్ను ఎందుకు అభిషేకించడానికి పంపించట్లేదు, లేదు స్వార్థం అది ఇది అని చెప్పని అనుకునేవాడిని వాస్తవంగా. మళ్ళీ అమ్మనే ఈ టూల్ బాక్స్ చరిత్ర అంతా విని ఇది అయ్యే పని కాదులే ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీ సమయం వచ్చి నువ్వు తీసుకెళ్తావు కదా, నువ్వు అనుకున్న పనికి నన్ను ఎంచుకొని తీసుకుపోతావు కదా, అప్పుడు దాకా వేచి ఉందామని చెప్పని అంతే ఉంది. నమ్మకత్వం అన్నమాట. దేవుడు చూసేది ఏంటంటే మనలో నమ్మకత్వాన్ని చూస్తాడు. సౌలు పరిస్థితి ఏమైంది? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సౌలు పరిస్థితి ఏమైంది? సౌలుని దేవుడు మొదటిగా నమ్మకస్తుడని ఎంచుకున్నాడు. కానీ జనం మెప్పు కోసం అని చెప్పని జనాన్ని వాళ్ళ మెప్పు కోరుకున్నాడు సౌలు. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళకు వ్యతిరేకమైన ఆలోచనలు నేను చేయకూడదు అని చెప్పని సౌలు నిర్ణయం చేసుకోవటం వల్ల తన మీద పెట్టుకున్న హోప్స్, ఏమైతే నమ్మకం పెట్టుకున్నాడో దేవుడు, ఆ నమ్మకం అంతా గాలి వదిలేసిన పని అయిపోయింది. చివరికి దేవుడు వచ్చి అంటాడు, నీ మీద ఈ ప్రణాళిక కలిగి ఉంది. సమూయేలు ద్వారా చెప్తాడు, ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. అయితే దేవుడు చెప్పిన పని చేయకపోవటాన్ని బట్టి నిన్ను దేవుడు వదిలేశాడు. నాకు ఈ మాటలో గుర్తొచ్చినప్పుడల్లా కొంతమంది వ్యక్తులు గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఇప్పుడు ఈ పూట ఏడకు వచ్చేటప్పుడు నాకు గతంలో కూడా గుర్తొచ్చిన సందర్భం. ఇక్కడ తల్లి సత్యవేదం అని ఉంది. ఆ తల్లి దగ్గరికి నన్ను మొట్టమొదటిసారికి దేవుడు వెళ్ళమన్నాడు. ప్రభువా, మరి ఏమో రమ్మంటుంది. నా సొంత నిర్ణయంగా పోతే నేను తేడా పడితే తన్నులు తింటా, నీ చేతిలో మొదటి తన్నులు తింటా, నేను వద్దన్న పనికి నువ్వు పోతావేందిరా అని. కాబట్టి నువ్వు వెళ్ళమంటావు వద్దా, నీ పని ఆడ జరుగుద్దా ఏంది, వెళ్ళమంటావా అంటే వెళ్ళని లేఖనం ద్వారా మాట్లాడు దేవుడు. వెళ్ళమన్నప్పుడు ఇక అప్పుడు తర్వాత ఆ తల్లి చెప్పా, ప్రతి బుధవారం వస్తానమ్మా మీ కాడికి అని చెప్పా. కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఆ తల్లి కొడుకును ప్రేమించలేని పరిస్థితి అయితే, నేను సేవ చేయాలి, నేను సాక్ష్యం చెప్పాలని ముందు నీ కొడుకును ప్రేమించాలి. ఆ తర్వాత ఆ తల్లితో అక్కడ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఈ తల్లి ద్వారా మళ్ళీ ఇక్కడ దేవుడు మొదలు పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందా అని చెప్పని ఆలోచన చేస్తూ ఉన్నా నేను. అంటే దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం ఒక్కొక్కరిని ఒక్కొక్క టైపులో తలుపు తడుతూ ఉంటుంది. ఆమె సహకరించలేదు, అక్కడి నుంచి దేవుడు ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నాడు. వాస్తవంగా ఈ ఇంట్లో కూడా అనుకోలే నేను. ఎక్కడ అనుకోండి, యెహోషువ వాళ్ళ ఇంట్లో పెట్టి అక్కడి నుంచే పరిచయం మొదలు పెట్టుకుందాం అనుకున్నా. కానీ యెహోషువకు అవకాశం చెప్పాను, అయ్యా ఇది పరిస్థితి ఇది అంటే, పాస్టర్ గారు నా పరిస్థితి ఇది నీకు తెలుసు కదా అండి. సరే దేవుని చిత్తం ఎలా ఉందోలే అనుకున్నా. ఆశీర్వాదం అనేది, దేవుని పనికి సహకరించటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం.
దానికి మా కుటుంబమే గుర్తి ఏదన్నా ఒక ప్రతీకగా అంటే ఒక గుర్తింపుగా చెప్పాలంటే మా ఇల్లే. ఏడు నుంచి యెహోషువ వాళ్ళ ఇంటి దాకా అంటే ఈ మధ్యలో ఎన్ని సెంట్లు అమ్మ మొత్తం? ఇది ఎన్ని సెంట్లు? 4 అంటే మొత్తం మీద 12 సెంట్లు అనుకుందాం. 12 సెంట్లు మొత్తం మీద 12 ఎకరాల పొలంలో వచ్చి పండేటువంటి ధాన్యం వేరుశెనగ వేసేవాళ్ళం. అప్పుడు ఆ వేరుశెనగ దిగుబడి మొత్తం వచ్చి ఇంట్లో ఉండే, ఇంట్లోనే వేరుశెనగ పొలం మీద ఎండుద్ది. మళ్ళీ ఇంటికి తెచ్చిన తర్వాత ఎండబోసి మళ్ళీ వాటిని చెనక్కాయ ఒలిచేవాళ్ళం, మేమే ఒలిసేవాళ్ళం. ఒలిసి విత్తనాలు తీసేవాళ్ళం, వాటిని గ్రేడ్ చేసేవాళ్ళం. ఆ సన్నయ్య వచ్చిన వాటిని ఇంట్లోనే పప్పు చెక్క చేసేవాళ్ళు, పప్పు ఉండలు చేసేవాళ్ళు, ఇంట్లోనే ఎగబడి తినేవాళ్ళం. ఎంత ఆశీర్వదింపబడ్డామో అది నాకు మాత్రం తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు నేను చూశాను కాబట్టి. అంత గొప్ప ఆశీర్వాదం దేవుని పనికి సహకరించడం వల్ల. అంటే ఎందుకు ఈ మాట దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడంటే, నమ్మకంగా దేవుని పనికి సహకరించే విషయంలో కూడా నమ్మకంగా. గతంలో మీకు చెప్పాను, రొంపిచెర్లో పెద్ద ఆవిడ ఉంది, ఒక్క తల్లి గురించి, ఒక్క ఆమె గురించే పోయింది. ఆవిడ ఆత్మీయ తండ్రి వెళ్ళింది రొంపిచెర్లకి ఆ ఒక్క తల్లి కోసం. అయ్యా నేను ఇలా వెళ్ళలేకపోతున్నాను, ప్రతి గురువారం ఇలా రండి అయ్యా అంటే అలా వచ్చింది. అలా దైవజనుడు వెళ్ళాడు. చివరికి ఒకళ్ళు సమకూడతా చిన్నగా ఒక 20 మంది రక్షించబడ్డారు. ఆ తల్లి మందిరం స్థలం కొనేటప్పుడు ఒక మాట అనుకుంది, అయ్యా స్థలానికి నేను తెస్తున్నానని చెప్పని ముందుగానే ఇచ్చి, అందరికంటే ముందు ఆ తల్లి చేతిలో పెట్టి, మందిరానికి ఇదిగయ్యా నా 10,000 అని చెప్పి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంది. తర్వాత అయ్యా మందిరం కట్టాలి, మా ఇల్లు కట్టుకోవాలి, ఈ మందిరం కట్టుబడికి నా వంతుగా నా పిల్లగాడితో కూడా నేను మాట్లాడుతాను, నా వంతుగా నేను సహాయం చేస్తానని సంఘం అంతటికంటే ముందుగా ఆమె వచ్చి చేతిలో పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరితో కూడా చెప్పేది కాదు నేను ఇంత ఇచ్చానని చెప్పేది కాదు. తర్వాత అట్నే ఆమె కోరుకున్నట్టే ఆమె ప్రార్థన అదే చేసింది. నేను ఆ మందిరం స్థలం కొనడానికి అయ్యా ఇదిగో నా వంతుగా సహాయం అని చెప్పని 10,000 ఎంతో ఇచ్చింది ఆ తల్లి. అయిపోయింది, స్థలం కొన్నారు. తర్వాత మందిరం కట్టబడాలి, ఆ తర్వాత మా ఇల్లు కట్టుకోవాలని అట్టనే మందిరం కట్టారు. తర్వాత ఆ తల్లి ఇల్లు కట్టుకుంది. ఇదిగో అయ్యా నెక్స్ట్ ఈ రేకులు షెడ్ వేయాలి, ఆ తర్వాత మా అబ్బాయి పెళ్లి జరగాలని రేకులు షెడ్ వేసారు. ఆ నెక్స్ట్ అమ్మండి ఆ అబ్బాయి పెళ్ళి అయింది. ఆ తల్లి నమ్మకత్వం, అంత నమ్మకంగా ప్రార్థన చేయండి. నిన్న దైవజనుడు ఆదివారం వెళ్తే అక్కడికి దేవుడు ప్రేరేపిస్తే వెళ్తా ఉన్నా. మళ్ళీ దేవుడు వెళ్ళమన్నా, నేను ఆగు అనేదాకా నువ్వు వెళ్ళకుండా మానద్దు, నువ్వు వెళ్ళాడికి నువ్వు వెళ్ళి నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, ఓన్లీ ప్రార్థన చేసుకోరా, మిగతా నేను చేయాల్సింది చేసుకుంటా. కాదు ఇక్కడ నర్సాపేట నేను చేయాల్సింది నేను చేసుకుంటా, నేను చెప్పిన పని నువ్వు చెయ్యి, నేను వద్దు ఆగు అనేదాకా నువ్వు ఆడకు వెళ్ళు, ప్రతి ఆదివారం ఆడకు వెళ్ళి ప్రార్థన చేసుకొని రా, ఇంక ఇదే నీకు పెడుతున్నావు నెక్స్ట్ పని అన్న. సరే ప్రభు అని. ఎందుకు ఈ మాట ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడంటే, నమ్మకంగా దేవుని విషయంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో అంత నమ్మకమైన వాడు ఆయన. అసలు నువ్వు ఆ దీవెనలో ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు కనపడకపోవచ్చావు, కానీ నేను ప్రభు సన్నిధిలోకి వచ్చి 10 సంవత్సరాలు, రేపు 29వ తారీఖు 10 ఏళ్ళు అయిపోయి 11వ సంవత్సరంలోకి అడుగు పెడతా బాప్తీసం పొంది. 2015 జనవరి 28, ఇది 2025, రేపు జనవరి 28కి 10 సంవత్సరాలు, 11వ సంవత్సరంలోకి అడుగు పెడతా. ఈ 10 సంవత్సరాల్లో దేవుని ఎదుట నేనున్న నమ్మకంగా ఆయన ఎదుట ఉన్న దాన్ని బట్టే ప్రారంభ దశలో నాకు కనపడాల ఆ దీవెనలో, ఇప్పుడు నేను దాన్ని అక్షరాలు చూస్తూ ఉన్నాను. అక్షరాలు చూస్తున్నా. నేను ఇరుక్కున్నది ఇబ్బంది ఉంది వాస్తవమే, అయినా సరే నా ప్రభు ఆశీర్వదించే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా సమృద్ధిగా ఆశీర్వదించాడు. అది నేను చెప్పగలను.
ఇప్పుడు నేను మొరపెట్టగానే ప్రార్థన ఆలకిస్తున్నానంటే ఆయనకి చెప్పగానే వింటున్నాను కాబట్టి, లేకపోతే తింటడా? ఇప్పుడు ఆయన చెప్పగానే వింటున్నా, వెంటనే సరెండర్ అయిపోతుంది. సరెండర్ అయిపోయి దానిలో పలానా చోటకి ఇప్పుడు నేను చెప్పానుగా, వాస్తవానికి నిన్న ఆదివారం నేను ఉదయం పూట ఆరాధన చూసుకొని ఇంట్లో కూర్చోవాలి. దేవుడు ఉండి 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 12:30 పావుదొక్కు 1 కావస్తూ ఉంది. లేచి మందిరం కాడికి పోవాలి. ఎస్ఆర్ గేట్ పెట్రోల్ బంక్ పోను తండ్రి సని మందిరం కాడికి వెళ్ళాను. 12:30 పావుదొక్కు 1 గంటకి. ఆడికి నేనెందుకు ప్రభు అన్నా, నేను చేసుకోవాల్సిన పని ఉందిగా, నువ్వు ఆడకు పో. నేనేం చేయాలి ప్రభు అన్న? ప్రార్థన చేయాలి. ఆ పరిచయం కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎస్ఆర్ గేట్ పెట్రోల్ బంక్ పక్కన ఆడ ప్రార్థన చేయాలి. ఎందుకంటే కొంతమంది మేధావులు మళ్ళీ నడుము బిగించారు వాళ్ళ తెలివితేటలన్నీ ప్రదర్శించడానికి. ఏంది వాళ్ళకి అని తెలివితేటలు ఉంటాయి, ఏసైకి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి. నువ్వేం చేయొద్దు, ఆడకు పోయి సైలెంట్గా ప్రార్థన చేసి చాలండు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. మనం ఎంత నమ్మకంగా ఆయనకి ఉంటామో, ఆయన ఎదుట మనం ఎంత నమ్మకంగా భక్తి సాధన చేస్తామో, ఎంత నమ్మకంగా ఆయన చెప్పింది చేయగలుగుతామో, అంత గొప్ప ఆశీర్వాదం మనం ఖచ్చితంగా అక్షరాలను దాన్ని అనుభవిస్తాం. దేవుడు నీకు ఏం చెప్తున్నాడో దాన్ని అక్షరాల తూచా తప్పకుండా అడుగు వేయటానికి పూనుకో. ఒకవేళ మనం ఏదైనా చేయటానికి, చివరిగా ఈ మాటలు అందించి నా మాటలు ముగిస్తాను, మనం ఏదైనా చేయటానికి దేవుడు పలానా విషయం పలానది చేయమన్నాడు. ఒకవేళ నీ కళ్ళెదుట నీకు అయ్యా ఈ దైవజనుడు సహకరించు, ఈ దైవజనుడిని పిలిచి ఇక్కడ సేవ జరిగించు, లేదంటే ఈ విషయంలో ఇది చేయి అని చెప్పని ఏదన్నా కానీ ఒక విషయాన్ని దేవుడు నీకు చెప్పాడంటే మాత్రం దానికి దానికి సరెండర్ అయిపోతే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. నువ్వైనా ఎవరైనా సరే. వాస్తవానికి మేమున్న ఇంట్లో ప్రభు చిత్తం అయితే అందరం వెళ్ళొద్దండి. మా ఊరు 4.5 సెంట్లో ఇంత మందిరం, ఈ ఇల్లున్నంత మందిరం ఉంది. ఒకప్పుడు ఇప్పటికే ఉంది, తండ్రి సన్నిధి అనే పేరు మీద ప్రతిష్ఠింపబడింది. అది ఒకప్పుడు ఇట్ట ఏనుగు పాకాది, గేదెలు వర్షం పడితే కట్టేద్దాం దానికోసం చేసుకుంది. దాంట్లోకే దైవజనులు వచ్చి మోకాళ్ళ మీద కన్నీటి ఆరాధన, మామూలు నిలబడి కాదు, మోకాళ్ళ మీద కన్నీళ్లతో ఆరాధన జరిగిన స్థలం అది. అదే స్థలం మళ్ళీ అవన్నీ సరిచేయబడి ఒక ఇల్లులాగా కట్టింది మా మేనత్త. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక మందిరానికి పెట్టినట్టు ద్వారం పెట్టించిండు. అయితే అక్కడ లోపల గచ్చుదోమలో ఇచ్చేలా అడవి రాయి కంకర ఉంటుంది కదా, రోడ్డుకు తోలే అడవి కంకర ఎర్రరాయి, ఆ రాయి ఆడ ఇంటికాడ పోసి ఉంది, గుట్ట పోసి ఉంటే నేను ఒక్కడిని బొచ్చకెచ్చుకొని లోపల పరిసి దింసగొట్టి నీళ్లు పట్టి దింసగొట్టి ఆ రాళ్ళ మీదే మోకాళ్ళు వేసా. ఆ రాళ్ళ మీదే మనకు చదువుకుండా అట్టుండా ఏం లేదు, రాళ్ళు గులకరాళ్ళు దింసగొట్టా, ఆ రాళ్ళ మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి. ఆ స్థలం ఇప్పుడు అంతే ఉంది దేవుని కొరకు, దేవునికి సంబంధించింది కాబట్టి. నువ్వు ఎంత దాంట్లో మా నాయనమ్మ నివాసం ఉండటానికి అని చెప్పని మా తాతయ్య నాన్న చనిపోయినప్పుడు 13 రోజులు తేడా, ఇద్దరు మొండి మోకాలు ఎదురు పడకూడదు అత్తాకోళ్ళు అని చెప్పని, ఒకే గడప దాటకూడదని లోకం ఉందిగా సామెతలో. ఇక ఈ సిలిండర్ గ్యాస్ పోయి మొత్తం తీసుకుపోయి ఆడ పెట్టి వండటానికి పోయింది. దేవుడు అట్నే పెడితే అంతే మళ్ళీ వచ్చింది యువతలకి ఇంట్లోకి. ఈ 7.5 సెంట్లు 6 గదుల డాబాలోకి అంతే వచ్చేసింది. దేవుని మందిరానికి బలిపీఠము, అప్పుడు బలిపీఠం ప్రతిష్ఠింపబడాలి, అది ప్రత్యేకంగా దేవుడు కోరుకున్నాడు. ఆ కోరుకున్న దాంట్లోనే మళ్ళీ మా మేనత్త ఇల్లు కడతానే ప్రయత్నం చేస్తే దానికి కాస్త మళ్ళీ మందిరంగానే ఇదైంది. చివరికి అది ఇప్పుడు బలిపీఠం ప్రతిష్ఠింపబడింది. దేవాలయానికి అని చెప్పని ప్రతిష్ఠింపబడ్డ దాంట్లో మనం ఇల్లు కట్టుకొని నివాసం ఉందాం, ఆరాధన చేద్దాం, లేదంటే ఇంకెయ్యో చేద్దామంటే పొర్రపాటును కూడా దేవుడు ఒప్పుకోడు. దుమ్ము కొడచడు, మామూలు కొట్టడు.
దాన్ని అట్ట చేద్దాం ఇట చేద్దాం అని చెప్పని అనుకున్నా కానీ మన తెలివితేటలు దేనికి పనికిరావు అక్కడ. ఆయన నిర్ణయం ఒక్కటే శాసనం అయి ఉంటుంది. ఆయన ఒకటి అనుకున్నట్టే కదా, అంతే. నేను చాలామంది దైవజనులకు చెప్తాను, నువ్వు ఆ స్థలానికి లీజుకు తీసుకుని ఏదన్నా చేసినా బలిపీఠాన్ని ప్రతిష్ఠించమాక, తాత్కాలికంగా మందిరానికి వాడుకోవడానికి పెట్టేసుకో. లేదు ఖచ్చితంగా మందిరానికి అంటావా, బలిపీఠాన్ని ప్రతిష్ఠించేసి, బలిపీఠం ప్రతిష్ఠించిన దాని విషయంలో మళ్ళీ ఇల్లు కట్టాలని చూసావా, ఇక ఏం లేదు, ఆనంద యాత్ర, పరదేశము, ప్రియులారా అని చెప్పని ఇక పాస్టర్ గారు ముందు నడుస్తూ ఉంటాడు, నలుగురు మోసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక ఆ యాత్ర పెడతాడు అనమాట. నేను చాలామందికి చెప్పా, పొరపాటును కూడా మూర్ఖించి అడుగులు వేస్తే భయంకరమైన నష్టం చూస్తాం. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా వెళుతున్న దారి అది. పౌలు అంటాడు, మునుకోనకు ఎదురుతానట్టు నీ వల్ల అయిద్దా సౌలా అంటే, మునుకోనక అంటే ముళ్ళుగర్ర తెలుసుగా, దానికి ముందు మేకునే బాగా సాది ముళ్ళులాగా చేసి దానికి నాడతారు, తర్వాత చోముతారు. ఎద్దు అలియం కాకపోతే దాన్ని పొడుస్తారనమాట. దానికి ఎదురు కాలుతో దాంతో ఏమైంది, చీల్చేస్తుంది. నాకు ఎదురు వస్తే అదిరా అబ్బాయి పరిస్థితి అంట సౌలుతో. మనం ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన అదే పరిస్థితులు. నేను చాలామంది విషయాల్లో కొంతమంది తమ్ముళ్ళు సేవకని చెప్పిన వాళ్ళ విషయాల్లో, వాళ్ళు సేవ సిద్ధపడకపోయినా, ఏదైనా పని దేవుడు చెప్పిన పని సిద్ధపడకపోయినా, ప్రభా తొందరపడమా, కోపడమాక, వాళ్ళని క్షమించని ప్రార్థన చేస్తూ కూర్చో. ఎందుకంటే కోపం, దేవుని కోపం ఎలా ఉంటుందో మేము రుచి చూసాం కాబట్టి, ఆ కోపానికి మేము గురయ్యి ఎంత నష్టపోయామో మా కుటుంబం మాకు ఎగ్జాంపుల్గా ఉంది. అందుకని చెప్పని తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళకి నచ్చినట్టుగా ఏదేదో చేద్దామని చూస్తూ ఉంటారు. ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నమ్మకంగా ఆయన పాదాలు పట్టుకొని నడుద్దాం. ఎంత 14 సంవత్సరాలు ఆయన నమ్మకంగా పనిచేస్తే ₹1 కాడ 4 చాక్లెట్ తిన్నామో, మిగతా చాక్లెట్లు ఆడే ఉండి ఉంటాయి. అసలు నువ్వు పనికిరావురో సేవకాని చేయ, నీ భార్య నువ్వు వెళ్ళిపోండి ఆడ నుంచి, మీరు అసలు సేవకే పనికిరారు, వెళ్ళిపోండి అండి. 14 సంవత్సరాలు సామాన్యమా? మనమైతే ఎన్ని తగాదాలు పెట్టుకునేవాళ్ళం, అవునా కదా? ఇప్పుడు అంతట ఆ భక్తి, అసలు ఆ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టే విధానం అది సామాన్యంగా అది మానవ రీత్యా మానవ బుద్ధి ప్రకారం అయితే నిలబడ్డం. ఇందాకన్నట్టు 3.5 సంవత్సరాలకే మా పాష గారి దగ్గర ఉన్నారు బ్యాచి, నా సంగతి ఏంది అని ఆయన శాపం దోయినట్టు కనుక తెల్లగా వచ్చేతాడు దోయినట్టు ఆయన అడుగుతూ ఉన్నారు, మా సంగతి ఏందని. ఒఫిరయ్య గారు నన్ను అభిషేకించారు. అవును. ఆ నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 చోట్ల సేవ మొదలుపెట్టా. దాచేపల్లి, జోలకల్లు, దాచారం, ఇసపాలెం, ఏంది కాదు నర్సాపేట, మొత్తం 6 చోట్ల సేవ మొదలుపెట్టి ఇంకా స్ప్రెడ్ అవుతుంది. పిరంగపురం, గుంటూరు కూడా అనమాట. స్ప్రెడ్ అవుతునేసరికి ఎవరైనా వచ్చి అభిషేకాలు ఇవ్వమంటే బాప్తీసం ఇవ్వమంటే ఏం చేయాలా? ఈ పద్దాకలు ఆడాడు కాదులేంది ప్రభు అంటే, నిన్ను ఆల్రెడీ రహస్యం ముందు నేను అభిషేకించారు అబ్బాయి, నీకు నచ్చిన దైవజనుడి దగ్గర పోయి అభిషేకం పొందుపో. ఇక ఎవరున్నారు నాకు నచ్చిన దైవజనుడు? 4.5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను నా భార్య ఆ తండ్రి సన్నిధిలోనే క్షమించండి అభిషేకాలు ఇస్తున్నప్పుడు, ఆ అభిషేకాలు ఇచ్చేది కూడా ఒఫిరయ్య గారే వచ్చి ఆడ ఉండాలి. ఆయన వచ్చి అభిషేకాలు అందరికి ఇస్తుంటే వాళ్ళ మధ్యలో నేను నా భార్య ఉండాలి ప్రభువా, అట్లా మేము అభిషేకం పొందాలని 4.5 ఏళ్ళు ప్రార్థన చేశా. కట్ చేస్తే మొత్తం వీగి పక్కన పెట్టి దేవుడు ఒకటే మాట్లాడు, ముందు నువ్వు అభిషేకం ముందు పోరా. బయటకు వచ్చేసి లేను, తండ్రి సన్నిధిలో ఉండి ఎంత గొప్ప సేవ చేయాలని కలవగన్నాను. నా ఆత్మీయ తండ్రి కానీ తల్లిని వాళ్ళ దగ్గర నేను లేనన్నది నాకు గుర్తొచ్చిన, ఆ సంఘంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మోకరించిన మోకాళ్ళ మీద ఉండగా వాళ్ళు నన్ను కన్యళ్లతోనే చూస్తారు, మామూలుగా చూడరు. మామూలుగా చూడటం ఎంత అంటే చాలా అరుదు, ఏదో పిడుగు పడ్డట్టు ఉంటుంది అనమాట మామూలుగా చూడటం. నేను ఎప్పుడు మోకాళ్ళు వేసినా
ఆ సంఘంలో నేను ఉండి సేవ చేయాలనుకున్నది మొత్తం నాలోకి వచ్చుద్ది. ఇక కూర్చొని ఏడుస్తూ ఉంటా. లేదు ఆ సంఘం విషయంలో ఎవరెవరన్నా వ్యతిరేకంగా, దైవజనుడి విషయంలో ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే అవన్నీ గుర్తొస్తే వాళ్ళకు వచ్చే శిక్షను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటా. ఇంత అపనమ్మకస్తులుగా ఉంటున్నారా దైవజనుడి విషయంలో, పైకి ఏమో నమ్మకంగా ఉంటున్నారు, లోపలేమో గోతులు దవ్వుతున్నారు, ఇంత అపనమ్మకంగా ఉంటున్నారని చెప్పని ఏడుస్తూనే ఉంటా. మొత్తం వచ్చుద్ది భారం లోపలికి. ఇక కూర్చొని ఏడుస్తూ ఉంటా. నా ఆత్మీయత అంటే నన్ను ఇప్పటి వరకు ఇందాక చెప్పాక పిడుగుపడ్డట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ప్రశాంతంగా నన్ను చూస్తే అంతే. మిగతా టైం ఎప్పుడన్నా చూడండి కన్నీళ్లతోనే వాళ్ళు చూశారు ఇప్పటి వరకు కూడా. అంత ఆశ, అంత ఇష్టం అన్నమాట అక్కడ ఉండి సేవ చేయాలని. కానీ దేవుడు అది కాదురా నీ పట్ల నా ప్రణాళిక, రా బయటికి అని చెప్పాను. పరమగీతాలు 4:7-8 వచనాల ద్వారా నేను నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, బయటికి రా అని చెప్పని బయటికి పిలుచుకొచ్చుకున్నాను. నాకు ఎంత ఇష్టమండి. ఇప్పుడు పోయి ఆడ కూర్చొని మోకరిచ్చినా అవన్నీ గుర్తొస్తూ ఏడుస్తా, భయంకరంగా ఏడుస్తా నేను. అంతగా దేవుడు నన్ను ఆడ కట్టేసుకున్నాడు. కానీ ఆ నుంచి అట్లానే మొత్తం తాళ్ళు తెంచేసి బయటికి తెచ్చాడు. ఆయన ప్రణాళిక నేను సరెండర్ అయిపోయా. ఇప్పటికీ తల్లి సంఘం అంటే నేను నా హృదయం నిండా కన్నీటితోనే ప్రార్థన వస్తుంది. ఆ సంఘ బిడ్డల విషయంలో కూడా మామూలుగా అయితే ప్రార్థన రాదు. అందరూ ఆయన వెళ్ళమన్నా కాడికి వెళ్ళపోటేక. నాకు ఇచ్చిన ఉద్యోగం అదే. నేను ఎవరి దగ్గరికి వెళ్ళమంటాను వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఎవరిని హెచ్చరిక చేయమంటాను వాడిని హెచ్చరించు, నీకేది చెబుతాను అది చెయ్యి, నువ్వు నాకు చేయాల్సిన నా దగ్గరుండి నువ్వు చేయాల్సిన పని ఇదేం రబ్బా అండి. ఇర్మియా 1వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఇర్మియాతో చెప్తాడు, జనములకు ప్రవక్తగా నేను నిర్ణయించి తిని మనుషులు ఏ మనిషి దగ్గర పోమంటే ఆ మనిషి దగ్గరికి ఆడికి వెళ్ళాలి నువ్వు అండు. సరే ప్రభు అని చెప్పి అంటాడు ఆడ ఇర్మియా. ఆ మాటలు చదువుతున్నప్పుడు దాంట్లో నుంచి దేవుడు నాతో మాట్లాడు, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నువ్వు వెళ్ళాలి అబ్బాయి. దేవుని పాదాలు పట్టుకుందాం నమ్మకంగా. దేవుడు అప్పచెప్పిన పని నీకైనా నాకైనా మనకైనా ఏ పని అప్పచెప్పాడో ఆ పని నమ్మకంగా చేద్దాం. తద్వారా వచ్చే ఆశీర్వాదాలు అసలు నువ్వు కొలత పెడతానికి కూడా, అంటే లెక్కేసుకోవటానికి కూడా వీలు పడదనమాట. ఇప్పుడు నాతో ప్రభు చేసిన నిబంధన ఏంది? వాస్తవానికి నా ఇల్లు, నా వంశం, నా కుటుంబం శపించబడింది. ఆ శాపాన్ని నేను అనుభవించాలి లెక్క. 8 సంవత్సరాలు ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చి ఒక రోజు వచ్చింది, ఎందుకు మాకు ఈ పరిస్థితి అని అడిగితే అప్పుడు చెప్పిండు ఆయన సమాధానం. 8 సంవత్సరాలు దేవుని పాదాలు పట్టుకొని నమ్మకంగా ఎన్నో రకాల పరీక్షలు అయినా సరే నాకు దేవుడే కావాలా. మళ్ళీ కుటుంబమే, ఏ సెక్షన్గా ఆ సెక్షనే. మళ్ళీ అన్నీ వదిలేసి దేవుడు కాదు, అన్నీ ఉన్నాయి నాకు దేవుడే కావాలి. అన్నీ ఉన్నాయని చెప్పని వాటి మీద నా మనసు పెట్టను. పరిపూర్ణంగా 100% దేవుడి మీద, దేవుడికే మొట్టమొదటి ప్రిఫరెన్సు. మిగతా అన్నీ ఈ పక్కనున్న ఆ చెట్టుకున్న కొమ్మలు అన్నమాట. వీటి విషయాలు ఇవి చూసుకోవటం. మొన్న దేవుని ప్లేయర్కి చెప్పాలంటే నేనేం చేశానంటే అతను బండి మీద వచ్చానన్న మా ఊరికి వెళ్ళి 4 లారీలు నా అమ్మడిగా పోయి మరణం అటు దగ్గర పెట్టి వచ్చిందన్న. దైవ చిత్తానికి ఆడో వ్యతిరేకంగా అడుగులు ఎత్తన సరి చేసుకుంటే సరిపోతుంది. దేవుడు నాతో మాట్లాడాడు భాషలు. ఆయన అట్లా కూర్చొని ఉన్నాడు. ఫస్ట్ మా ఓడను వాళ్ళిద్దరు భయంకరంగా మాట్లాడు, అదే కస్టమర్స్ తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసి అంటే మా ఓడని చెప్పేసి అని చెప్తే ఫోన్లో అని చెప్పేసి నేను ఏం చేస్తాను, ఏడ్చుకుంటా ఉంటే పని దగ్గర ఉన్నాడు. దేవుడు ముందు వేడడం ఆపేసే అన్నాడు. అదేంటి ప్రభు, ముందు వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయమను. ఇదేంటి ప్రభు ఇంత భయంకరంగా అంటే వాళ్ళ కోసం నేనేం ప్రార్థన చేశాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ మోకరించుకున్నాడు. ఇంకా అది రోడ్డు కానీ ఏదైనా వచ్చింది అక్కడ మోకరించి ప్రార్థన చేశాను. తర్వాత ఫస్ట్ మా వాడినే చూపించాడు, వాడి కోసం ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా. సరే అని చెప్పేసి నేను ఇంకేం మాట్లాడదేవు. నిన్న తర్వాత ఏం చేశాను, సెంటర్కి వచ్చాను, ఎవరు లేరు, వీళ్ళెవరు లేరు, అతను ఒక్కడే కూర్చోన్నాడు. సంపూర్ణ అన్నాడు. ఈ అటు చూసా ఎవరు లేరు, ఏంటి వేసా ఎప్పుడు తెలుసా, ఏంటి వేసాయా అని. నెక్స్ట్ ఇతను అన్నాడు. ఇతను నెక్స్ట్ ఏంటి బ్రో ఆ మాట అన్నావు అని చెప్పి, లేదు నెక్స్ట్ ఇతనే అని చెప్పేసి అన్నాడు.
అన్న తర్వాత మళ్ళీ పని చేస్తూ ఉన్నాం ఇద్దరు. మళ్ళీ నేను పని చేస్తూ ఉన్నా. తర్వాత మళ్ళీ దేవుడు నాతో మాట్లాడు, ఆ క్షణంలో నువ్వు ఉన్నా లేకపోయినా షాంపాలు చూస్తాడు అన్నాడు. ఇదేంటి ప్రభా, నేను లేకపోవటం ఏంది, అతను చూడటం ఏందని చెప్పేసి నాకు షాంపాలు ఏడ్చాడంట. లారీ ఇంత డిస్టెన్స్ అన్న అట్లా పోయింది పక్కగా. నువ్వు గుర్తొచ్చాను అక్కడ ఉన్నట్టు. అతను అయిపోవాల్సిన లెక్క నేను పడాల్సి వచ్చింది లారీకి. నేను చెప్పా, షాంపాల్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరి ఏమో తెలియదు, అతను నెక్స్ట్ ఇతనేనంట, ఇతర సిచ్యువేషన్ మరి ఏం జరగబోతుందో తెలియదు, అది మాత్రం నువ్వు కళ్ళారా చూస్తావంట అని చెప్పేసి అన్నాను. అది నిజమే, నేను చూడటమైంది, వాడేవాడుకు అయితే నేను చూడటమైంది మా అన్నాడు. ఏమో నాకు తెలియదు, మరి నేను ఉంటానో లేదో ఆ క్షణం అని చెప్పేసి అన్నాను. దేవుడికి చెప్పాడు, రాంగం ఇట్లా సంగతమ్మా ఇట్లా జరిగింది. దేవుడు ఒకటప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని చురకలు చూపిస్తాడు. అప్పుడుతోనే ఏమన్నా టర్న్ అవుతారు కొంతమంది చివరికి కట్లు వేసుకున్న దాకా వెళ్ళిపోతారు. ఏంది చనిపోవాలి అని ఆలోచన ఉందన్న. ఆ టైం చావు వచ్చినా కానీ ఇష్టం ప్రకారంగానే ఉన్నా, కానీ దేవుడు దాన్ని చావనివ్వాల. నీ పట్ల ప్రణాళిక ఉంది. ఏంది, మీ అమ్మగారి ఊరు తెనాలి ప్రాంతంలో నువ్వు సేవ చేయాలి. 600 అయినా 106 అయినా సరే, ఏంది నీ చెవులు పిండి అయినా సరే తీసపోచడాడికి ఖచ్చితంగా నువ్వు దేవుని సేవ తెనాలి ప్రాంతంలో చేయాలి. ఇప్పుడు నేను వెళుతుంది ఏంటి, ఇప్పుడు నేను ఒక మాట విన్నా, ఫిరయ్య గారు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు మేసాల గురవప్ప గురించి. కోయ జాతి అయిన ఆ జాతి వాళ్ళట తొలుచూలుగా పుట్టిన మగపిల్లగాడు ఎవరైనా ఉంటే, మగపిల్లగాడు పుట్టంగానే వాడిని వాళ్ళ కుల దేవత దగ్గర తీసుకుపోయి గొంతు కోసేసి చంపేస్తారు. బలిచ్చి ఆ రక్తాన్ని ముఖానికి పూసుకొని ఒండ్లంతా పూసుకొని మా దేవరకి, మా కుల దేవతకి నా కొడుకు బలయ్యాడు, ఆ దేవత దగ్గరికి వెళ్ళిపోయిన సంతోషంగా ఎగురుతారంట. అలాంటి కఠినమైన సాంప్రదాయాలు కలిగిన వ్యక్తుల మధ్యలో నుంచి ఈ వ్యక్తిని పట్టుకొచ్చుకున్నాడు. నాకు ఇంచుమించు ఆయన 33 లేదా 32 సంవత్సరాల క్రితం, నా సేవ 45 సంవత్సరాలు, 32-33 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. రాజమండ్రి ఆ ప్రాంతంలో సేవలు నడుస్తున్నప్పుడు ఆయన నాకు తెలుసు అని చెప్పుకోవచ్చు. అలా ఆ జాతి ప్రజలు ఇప్పుడు చంద్రబాబు కాలనీలో ఉంది, బుడబొక్కలు. అర్థమవుతుందా? వాళ్ళ మధ్య నన్ను వేసిండు. మరి ఇప్పుడు నేను భయపడాలా నువ్వు భయపడాలి చెప్పు? సిచ్యువేషన్ చూస్తే నేను భయపడాలా నువ్వు భయపడాలా? మనకు దేవుడు నిర్ణయించిన పని కఠినమైంది. ఎందుకో తెలుసా? నీకు కిరీటం ఇవ్వాలనుకోండి దేవుడు. కిరీటం ఇవ్వాలంటే ఊరికి వస్తుందా? ఇప్పుడు ప్రపంచ కప్పు గెలవాలని చెప్పని ఎన్నో రకాల ఆటలన్నిటిని కలిపి ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ పెడతారు. బాల్ బ్యాడ్మింటన్ ఉంటాడు, టెన్నిస్, షటిల్ ఉంటాడు, కబడ్డీ, ఖోఖోని, వాలీబాల్, ఫుట్బాల్, ఏంది క్రికెట్, దేనికి సంబంధించి దానికి ఉన్నారు. వాళ్ళ గోల్ రన్నింగ్ చేసేవాళ్ళు, పరుగు పందాలు, వాళ్ళ గోల్ అంత ఏంది? ప్రపంచ స్థాయిలో నేను ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ నేను కొట్టాలా. అరే ఏడ్రా నువ్వు గోల్డ్ మెడల్ సంపాదించిందంటే రాష్ట్ర స్థాయో, జిల్లా స్థాయో, జాతీయ స్థాయి కాదు, ఇంటర్నేషనల్. అంటే ఒలింపిక్స్లో నేను పలానా దాంట్లో పోటీ చేసి అందరికంటే ఫస్ట్ వచ్చా. దానికి వాడు ఎంత సాధన చేస్తాడు? తిండి విషయంలో కానీ అన్ని క్రమశిక్షణ. మరి దేవుడు నీకు ఇచ్చింది కూడా అట్లాంటిదే. ఈడేం గోల్డ్ మెడల్ కనపడుతుంది, నీకేం నెత్తి మీద కిరీటం అనేది ఉంది. కిరీటం కావాలంటే ఖచ్చితంగా పాటుపడాలి. పౌలు భక్తుడు అదే అంటాడు తిమోతితో, ఒకడు వ్యవసాయం చేసేవాడు 4 నెలలు భూమిని సాగు చేస్తాడు దిగుబడి కోసం. అలాగనే చెట్టి అయిన వాడు ఒక గురి పెట్టుకుంటాడు పరిగెత్తడానికి, ఏదైనా గోల్ గెలవాలని చెప్పి. ఇప్పుడు అట్లా నేను ఇప్పుడు ఈ పరిచయంలోకి ఎంట్రీ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంది.
నాతో చెప్పిన వాళ్ళు యెహోషువ అన్నాడు, పాస్టర్ గారు ఎవరెటన్నా పోయి నేను మాత్రం నిన్ను వదిలిపెట్టిపో అన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జాన్ అన్నాడు, పాస్టర్ గారు నిన్నే వెంబడించమన్న దేవుడు, దావీదు పాస్టర్ గారిని కాదు నిన్నే వెంబడించమన్న దేవుడు నన్ను, నీ వెనకాలే వచ్చాను. నా వెనకాల ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు పోయి ఆ మిల్లులో ఇరుక్కోండు, ఆ మిల్లు పని చేసుకోండు. 2 రోజుల నుంచి నాతో కలుస్తుండు, బైక్ ఒకటి కొనాలి పాస్టర్ గారు అని. సరే ఇప్పుడు నేను గతంలో చెప్పా కదా, పాస్టర్ గారు నిర్దాక్షిణంగా వదిలేసి విశ్వాసాలు వెళ్ళిపోతారు, కానీ విశ్వాసుల్ని నిర్దాక్షిణంగా పాస్టర్ వదిలేసి వెళ్ళిపోతే చూసావా దుర్మార్గుడు, ఆ దుర్మార్గురాలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, అన్యాయం చేసింది, మమ్మల్ని దోచుకుంది, అది ఇది అని చెప్పని నా గందరగోళం చేస్తారు. మరి సేవకుడు చెప్పగలుగుతాడు, అయ్యా పలాను లేడు చేశారని చెప్పుకోలేని పరిస్థితి. అయితే వీటన్నిటిని బట్టి బాధ వేదన ఏనే కాదు, కానీ తెలియక చేస్తున్నారు అంతే. దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం యొక్క విలువ ఆయనను రుచి చూసి ఉంటే ఏది ఏమన్నా అవని భయ్, నేను మాత్రం నా దేవుని కోసం నిలబడాలి. అనుదిన ప్రార్థన, నేను నా దేవుని కోసం ఎంత కష్టమైనా సరే. అక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు భయంకరమైన వేదనే, తిన్నది తక్కువ, ఆలోచించడం ఎక్కువ. అయినా సరే దావీదు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోవడం, పోయి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకోవడం. మా అక్కకు ఒకటే చెప్పా, మేము సహాయపడతాం అనేది ధనం మా దగ్గర లేదు, మాకే లేదు, ఏ రోజుకి ఆ రోజు ఎత్తుక్కున్నాం. మాకు జాదని ప్రార్థనే, పక్క నుండి ఉండమంటే ఉంటాం అంతవరకు. మాకు పెట్టలేదని ఆడవద్దు, మాకు లేదు. వైద్యం చేయించడానికి అక్కడ మనిషి ఉండడానికి కూడా లేకపోతే ఒక వ్యక్తి ప్రాణం పోయింది, అది దళపోసుకొని ఏడుస్తే మామూలు ఏడవలో నేను, చేతిలో డబ్బులు లేవు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చిన మనిషి పక్కన ఉంటారంటే ఎవరు ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు మేము ఉండమంటే మేము ఉండమన్నారు. మా మేనత్తకి ఏందయ్యా ఈ పరిస్థితి? మా మేనత్వ కాముంది ఇప్పుడు ఆస్తుల కోసం తెగపో కుస్తీ పడుతుంది. మా నాయనమ్మ మా తాతయ్యని హాస్పిటల్లో చేరిస్తే గవర్నమెంట్ నర్సులతో తగాదు పెట్టుకుంది. ఆ నైట్ తెల్లారి మధ్యాహ్నం దాకా ట్రీట్మెంట్ ఎవరు ఇలా, బెడ్ కూడా ఇలా. ఆ నుంచి కిడ్నీ కేర్ అని విజయవాడ తీసుకుపోయారు. నాన్న చనిపోయిన దినం అంటే రూపాయి ఖర్చు, రూపాయి బయటికి తీలా. మా నాయనమ్మ హాస్పిటల్లోకి పోయింది. హాస్పిటల్లోకి పోతే ఏందమ్మా అమ్మకి ఎట్టుంది అమ్మకి ఎట్టుంది అని చెప్పి అడిగింది, కానీ అందరూ వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో రూపాయి తెచ్చేస్తుంటే పొర్రపాటును 10 రూపాయలు కూడా ఇలా. కానీ ఆమె ముద్దుల కూతురు మా నాయనమ్మకి. మా నాయనమ్మ ఆడ బెడ్ మీద మంచానికి చెక్కగొట్టి మంచం మీద ఉంచారు, కాలు ఇక్కడ తీసేశారు. యూరిన్ పడతానికి మా పెద్దత్త రావాలి. మా అమ్మాయి చిట్టి అని కేకేస్తాడు. ఏమో ఈ ముద్దుల కూతురు ఇప్పుడు ఆస్తుల కోసం తగాదాడుతున్న ఈ ముద్దుల కూతురు ఇక్కడ ఈ గదిలో ఉంది, ఇది టీవీ గది, ఆమె వరండాలో ఉంది. ఆడున్న మనిషికి వీడికి మధ్యలో ఎంత తేడా ఉంది, మాటలు వింటానే ఉంది. మా మేనత్త వచ్చి పెద్ద మేనత్త వచ్చి ఆ యూరిన్ పడటానికి ఆ డిష్ ఉంటుందిగా, అది పట్టింది దాకా కూడా ఏమి ఈ గదిలోనే ఉండి 2 అడుగులు ముందుకి 2 అడుగులు వెనక్కి, 2 అడుగులు ముందుకి 2 అడుగులు వెనక్కి. నేను చూసా, నేనే ప్రత్యక్ష సాక్షిని, ఇంకోటి ఎవడో పెడతల్లా, ఎవడో ఏవి తీరలా చూడటానికి. మరి అంత ఖర్చు అయింది కదా, మళ్ళీ తీరా అంటదే మా అమ్మను చంపారు అంటది. మళ్ళీ అదే అంటే మరి నువ్వెంత ఇచ్చావు డబ్బులు ముద్దులు కూతురుగా? మరి మా తాతయ్య చనిపోయినప్పుడే బైబుల్ పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు, వాడు ఉండమంటే ఉండటం పొమ్మంటే పోవటం మాకు ఏ హక్కు లేదన్నారు. నాన్న చనిపోయిన తర్వాత తాతయ్య చనిపోయిన తర్వాత ఇక వరుస పెట్టారు మొత్తం. ఇది నాకు రాసిచ్చి, ఇది నాకు రాసి, ఇది నాకు రాసిచ్చి. సంపాదించినోడు ఎంత వేసపోయాడు. దేవుడు ఒకటే మాట చెప్పిండు, ఆస్తుల కోసం ఎవడైతే ఏడాడు డ్యాన్సులు వేస్తాడో వాడికి మొత్తానికి ఖచ్చితంగా యాత్ర పెడతా. ఏంది? ఖచ్చితంగా యాత్ర పెడతా. నీ ఆస్తులు ఆడిగో, నీ తర్వాత నీ బిడ్డలకు ఉంటాయి. నువ్వు నా సేవ ఒట్టి చేతులతో చేయి, నువ్వు రా, నీకు ఏది కావాలన్నా మోకాళ్ళే, నన్ను అడుగు, నేను ఇస్తా. ఎవరు ఏటన్నా ఊరేగనే నువ్వు ప్రార్థన చేయి చాలు. నేను ఒక మాట చెబుతాను, దేవునికి నమ్మకంగా దేవుడు చెప్పినట్టు నువ్వు వెంట మొదలుపెట్టు.
అన్నీ సాల్వ్ అవుతాయి, అన్నీ సాల్వ్ అవుతాయి. నేను చెప్పనా, మళ్ళీ గుర్తొస్తుంది, ప్రసంగం పొడుగుతూ ఉంది. నిన్న శుభవార్త టీవీలో టౌన్ చర్చిలో కూర్చొని గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ గురించి డాక్టర్ హెల్త్ టాక్ అని చెప్పి శుభవార్త టీవీలో వస్తుంది. అది వింటా ఉన్నా, గర్భాశయ ముఖ ద్వారానికి క్యాన్సర్ అని. అది ఎవరికి వచ్చుద్దయ్యా అని అంటే, మెచ్యూర్ అయిన ఎమ్మడినే పెళ్ళి చేసి ఒక 3-4 పిల్లలకు అన్న వాళ్ళకు, భర్తతో ఉంటానే ఇంకా పురుషులతో, అధికమైన పురుషులతో సెక్సువల్గా ఉండటం, ఇలా ఉన్న వాళ్ళకు ఉంటుందని. ఇవన్నీ చూసి విన్న తర్వాత ఆ ప్రోగ్రాం అయిపోయింది, దాకా మౌనంగా ఉండ. ఇక ఆ తర్వాత తెలియకుండా దుఃఖం నాకు గమ్మేసి ఏడుస్తా కూర్చున్నా. దేవుని మాట వినకపోతే ఒక యవనస్తురాలు, కన్యక, యవనస్తురాలు అనకూడదు, కన్యక అంటే పురుషుడిని ఎరుగనటువంటి ఒక ఆడపిల్లకి దేవుడి మాట వినకపోతే అనుమతించిన రోగం అది. వాస్తవాన్ని డాక్టర్లు ఏం చెబుతున్నారు, ఇది మెచ్యూర్ అయిన ఎమ్మడినే పెళ్లి చేసి, మెచ్యూర్ కాకపోయినా కానీ పెళ్లి చేసి వరుస పెట్టి 4-5 పిల్లలకు అన్న వాళ్ళకు గ్యాప్ లేకుండా, లేదంటే ఇటు భర్తతో ఉంటా కూడా అనేక మంది స్త్రీలతో, క్షమించండి, అనేకమైన పురుషులతో ఆ సెక్సువల్గా కలవటం ఉందా, దానివల్ల ఆ వ్యాధి వచ్చుద్దని చెప్పని డాక్టర్లు ఫైనల్ చేసి, ఎంత ఆయన తలబండిపోయిన సీనియర్ డాక్టర్ ఆయన, ఉంటాయి 65 దాకా ఉంటాయి వయసు. ఆయన ఆ డాక్టర్ నాడ ఇంటర్వ్యూ చేస్తూ ఉందా యవనస్తురాలు. అది విని ఈ వ్యాధి ఎవరెవరికి దేవుడు అనుమతించాడో వాళ్ళని గుర్తు చేసుకొని ఇక కూర్చొని ఏడుస్తున్నా. ఇంత భయంకరమైన వ్యాధిని అనుమతిస్తావని ఈ మాట వినకపోతే, డాక్టర్లు సైన్స్ చెబుతుందేమో ఇది, దేవుడు నిర్ణయించి పంపించిన వ్యాధి ఇది. అమ్మో, నువ్వు ఏదైనా అనుమతిస్తావు ప్రభు అని చెప్పని ఏడ్చాను నేను కూర్చొని. ఇక కూర్చొని ఏడుస్తా ఉన్న, కింద బండ్ల మీద పడుతూ ఉన్నాయి కళ్ళనీళ్ళు. మరో పక్క దేవుడు ఉండి, ధాన్యాలు ఏడమాకు ఆగా అసలు ఆగట్లా, దుఃఖం వస్తానే ఉంది, ఏడుస్తానే ఉన్నాను. దేవుని మాట వినకుండా నడిస్తే ఆ వ్యాధి ఆడకూతురికి అవుతుంది. మరి మగ మనిషికి ఇందా చేయొచ్చు, వెంట్రుక వాసులో తప్పింది పాస్టర్ గారు ప్రమాదం అని. ఏంది ఏం చెప్పాడు తెలుసా, నేను పని కడుగుతున్నా పాస్టర్ గారు, ఎందుకో నాకు డౌట్, అన్నయ్య ఊరేళ్ళలో డౌట్ వచ్చింది. అరే వీడేం చేస్తున్నాడు వెంకటేష్, ఆ అమ్మాయి మళ్ళీ పట్టుకొని ట్రై చేస్తున్నాడు. నాకు చెప్పాడు, అరే వద్దురా వాడు అసలు డాక్టర్ అంటాను, మళ్ళీ సాగు 8 రోజుల్లో చచ్చిపోతారు వద్దన్న. నాకు అది వచ్చింది, అమ్మో వీడు కంపల్సరీ వీడు ఏదైనా చేసుకున్నాడంటే నాకు ఎవరు ఫోన్ కూడా చేయరు అని చెప్పేసి ఆలోచించాను. అదే జరిగిందంట. మళ్ళీ దేవుడు ఖచ్చితంగా మరణాల నుంచి తప్పిస్తాడు. తర్వాత మళ్ళీ శాంపాలు వచ్చి, నీకు దండం పెడతా, భాష కూడా దండం పెడతా, ఎవరు జోలు రావచ్చు, మీ ఇద్దరు జోలు రాకూడదు, మీరు ఏ జోలు అది ఎంత అంటున్నాడు. అసలు మా బ్యాంక్ లోన్ వచ్చిందన్న అమ్మాయికి, అంతకుముందు నాకు ఇస్తానని చెప్పింది, రాసి పెట్టింది ఆడపిల్ల, అన్ని కట్టించుకుంటాను. అదే లోను మన బ్యాంక్ వాళ్ళు వచ్చి పక్కన వేశారు. ఏం నాకు మరి నన్ను ఇస్తానని అడిగా. ఈ దేవుడు ఇస్తానన్నారు కదా, వాడు అయ్యే రావడరా, ఇంకా నువ్వేంద్ర నన్ను అడుగుతావు, వాడు ఎవరైనా నీకాడు. ఆ పులుసు, ఆ జలుబు మొత్తం వదులుతులే, సర్లే మొత్తం వదిలించడు. నీ దగ్గర ఎంతైతే లాక్కున్నారో అంతకు 100 రెట్లు వేసే వసూలు చేస్తాడు. ఖచ్చితంగా వేసే పని చేస్తారు వాళ్ళు, వాళ్ళనే వదిలిపెట్టడు. ఖచ్చితంగా పట్టుకోవచ్చుడు. ప్రార్థన చేద్దాం. కొద్దిగా అప్పుల గురించి అన్న, అప్పుల వాళ్ళకు మొన్న పెళ్ళి అయ్యాను, కొద్దిగా అడిగితే సరే 2 నెలలు టైం పెట్టానన్న. దేవుడు అదే ప్రార్థన ఉన్నాము 3 రోజులు. కొద్దిగా ఒక్కసారి దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఒక మాట చెబుతాను, నా స్నేహితుడు ఉన్నాడు, ఇనిమెల్ల 1,50,000 అప్పు ఉందని చెప్పని 3 లక్షలేమో ఈ అప్పు తీరిపోతే నీ సేవకు వచ్చానన్న దేవుడితో. ఆ అప్పు కష్టపడి ఆ పని చేసుకుంటానే, అప్పు తీర్చుకుంటానే ఏంది, మళ్ళీ దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం ఇస్తూనే కరీంనగర్ దగ్గర
రామగుండం అంటే గోదావరి ఖని అంటారు దాన్ని, రామగుండం అంటారు, గోదావరి ఖని అంటారు. ఆడ బండి బయలుదేరితే శనివారం సాయంత్రం నైట్ కల్లా ఈడకు వచ్చడు పేటకి, బండి మీద ఒక్కడే పరిచయం చేయడానికి. అంత నమ్మకంగా పరిచయం చేశాను. నా స్నేహితుడి కోసం, అతని అభిషేకం కోసం, సేవ విషయంలో నేను కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. నా స్నేహితుడి కోసం నేను చేసే ప్రార్థన కన్నీరు విడిచి మళ్ళీ ఉపవాసం ఉన్నప్పుడల్లా, అయ్యా నా స్నేహితుడు చదువు లేదయ్యా, సేవ చేయాలని ఆశ ఉంది, అప్పులు తీర్చాయా, నా స్నేహితుడిని బలపరిచాయా, నీ సేవలో వాడుకోయని చెప్పా. కొత్తలో వాక్యం చెప్పే కొత్తలో ఏదైనా డౌట్లు ఉంటే సిద్ధపడిన వాక్యాలు తెచ్చి చూపించాడు. నాకేం తెలుసు ప్రభు అనుకునేవాడిని నేను. ఏమో నువ్వే సరి చేసి ఈ ప్రభు అని చెప్పని దేవుణ్ణి అడిగి, అయ్యా నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ ఎక్కడెక్కడ తిరుగుతుంది, అట్ట ఉండకూడదు, మనం వాక్యం చేస్తే పైకి ఎక్కించాలి ఇంకొక మెట్టు, మెట్టు బై మెట్టు అలా సిద్ధపడాలి, ఇలా ఉండకూడదని చెప్పేవాడిని నా స్నేహితుడు. నాకంటే సీనియర్ కానీ నా స్నేహితుడు అడిగినప్పుడు నేను కూడా అప్పుడప్పుడు నాకు అర్థం కానీ అడిగేవాడిని. అట్లానే ఏంది నమ్మకంగా అప్పులు మొత్తం తీరిపోయినాయి. బండి చేతికి వచ్చింది నాకు, మళ్ళీ షైన్ బండి, అది వచ్చిన అమ్మని కూర్చొని భార్య బిడ్డలు నేను పోషించడం ఎలా అని మళ్ళీ వచ్చింది అప్పు. యేసయ్యగా సాధ్యమైంది ఏది లేదు. ఆయన కోసం నమ్మకంగా నిలబడటానికి నువ్వు నిలబడు, మిగతా అన్ని లైన్లోకి వస్తాయి. మనము ఏయైనా తిప్పలు తెచ్చుకుంటున్నామంటే మన స్వయం కృతాపరాధం, అంటే మన చేతులారా తెచ్చిపెట్టుకుంటున్న తిప్పలు. ఇక 5 అప్పనిచ్చి రెండోది లేదు. ఆయన చెప్పినట్టు అడుగులే. అసలు నీకు ఏ కోశానా కూడా ఇరుకు ఇబ్బంది ఏదన్నా వేదనైనా సరే అక్కడ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు. అదే ఆయన పక్కన పెట్టి నీ ప్రయత్నం అయితే ఎంతమంది ఉన్నా ఎంత సమృద్ధి ఉన్నా నువ్వు ఒంటరిగానే ఉంటావు. నీ లోపల వేదన గూడు కట్టుకొనే ఉంటుంది. ఇప్పుడు నేను అక్క హాస్పిటల్ అనే పిల్లలు కొడుకు ఒక దరి కూతురు ఒక దరి కూర్చొని ఏడుస్తున్నారు ఒకరికొకరు తెలియకుండా. ఒక్కసారికి లేచా అక్క మీద, నేను కూడా చచ్చిపోతే నాతో పాటు కూడా వచ్చారు నా పిల్లలు. మనకు నీతో పాటు వచ్చేది ఎందుకు అన్నారు మీరు వాళ్ళని? నేను ఇంతే అన్నా, పిల్లల కోసం బతకాల. నేను ఒకటే మాట ప్రార్థన చేశా, ప్రభువా నాకు వాగ్దానం ఇచ్చావు, మార్కు సువార్త 1వ అధ్యాయం, వాళ్ళ 3 రక్షిస్తానని మాట ఇచ్చావు. ఈ సంవత్సరం మొదటి రోజు ఆల్ నైట్లో 12 దాటంగాలు నాతో మాట్లాడావు. నీ వాళ్ళని ఎవరిని పోగొట్టుకో, మొత్తాన్ని సంపాదించుకుంటాను, నాకు సహాయం చేయని చెప్పని ఈ మాటలు చెప్పేట ప్రార్థన చేసి ఉపవాసుని ప్రార్థన చేసి దేవుని కృపను బట్టి దేవుడు పట్టుకోండు, దేవుడు రక్షించుకో. దేవుని కృపను బట్టి వాళ్ళని మొత్తాన్ని ఇప్పుడు అక్కను స్వస్థపరిచాడు దేవుడు. మళ్ళీ వచ్చి ఇక్కడ కాళికా గుడికాడ ఆడో విగ్రహం చేసిందని చెబుతున్నారు. మరి చేసిందో లేదో తెలియదు మనకి. ఏంది రక్షణ అయితే పొందాలి. ఇంకా ప్రభు కృపలో ప్రార్థన చేస్తాను, రక్షణ పొందుతారు ఖచ్చితంగా. యేసయ్య పట్టుకొచ్చడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థన చేద్దాం. ప్రభు చూడై ఉండి మనల్ని గొప్ప కార్యాలు చేసి ఆయన నామాన్ని గనపరుచుకుంటాడు. అలాగ ప్రభు చేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మా ప్రభువా, ఇదిగో తండ్రి, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయని, ధనవంతుడు అవ్వాలని చెప్పని ఆశపడే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ శ్రమలు పొందుతారని ప్రభువా నువ్వు తెలియపరుస్తూ ఉన్నావు. అయా నమ్మకమైన వారికి దీవెనలు ఎలా కలుగుతాయో అయా సాక్ష్యాలుగా నువ్వు చూపిస్తూ ఉన్నావు. అయా కనికరించండి, కృప చూపించి సహాయం చేయండి ప్రభువా. మా కన్న తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. ఎక్కడైనా మా దేవా నమ్మకత్వాన్ని కోల్పోయి నీకు నచ్చని విధంగా మేము ఎక్కడైనా దేవా అడుగులు వేసి ఏదైనా బ్రతికి ప్రయత్నాలు చేస్తుంటే క్షమించండి ప్రభువా.
నీ గొప్ప కృపా కార్యములు జరిగించండి. సమస్త విషయాల్లో మీరు తోడుండి నడిపించండి ప్రభువా. అయ్యా అయ్యా ఇదిగో తండ్రి, ప్రార్థనలలో నమ్మకస్తులుగా ఉండటానికి, పరిచర్లో నమ్మకస్తులు ఉండటానికి, అయ్యా ప్రభు వల్ల విషయంలో నమ్మకం కలిగి ఉండటానికి, అయ్యా ఇదిగో నీకు ఇచ్చేది దేవా. ఇదిగో తండ్రి, వాస్తవంగా మేము అయ్యా క్రొత్త నిబంధన ప్రకారం అయితే వారికి కలిగిన యావత్తు అమ్మి తెచ్చి అపోస్తుల ముందు పెట్టారన్నారు. కానీ ఇదిగో తండ్రి, మలాకీ గ్రంథంలో దేవా మీరు సెలవిస్తున్నారు ప్రభువా. అయ్యా అయ్యా కనికరించండి ప్రభువా. అయ్యా అయ్యా సహాయం చేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, నా సన్నిధిలో ఆహారం ఉండినట్లుగా ఇదిగో 10వ భాగం తీసుకొని రండి అన్నావు ప్రభువా. అయ్యా అయ్యా కనికరించండి. నీవిస్తేనే మాకున్నదయ్యా. నువ్వు ఇవ్వకపోతే మేము ఏ అప్పు తీర్చలేము. మేము పట్టెడు అన్నం తినలేము. భార్య బిడ్డలకు కూడా అన్నం పెట్టుకోలేని పరిస్థితి అయ్యా. ఏ అవసరమైన తీరదయ్యా. నువ్వు ఇస్తున్నావు కాబట్టి అది దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. దేవా కనికరించండి అయ్యా. నమ్మకంగా ఉంటే ఎన్ని దీవెనలు కలుగుతాయో, ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో. ఇదిగో తండ్రి, 14 సంవత్సరాలు నమ్మకంగా ఉన్న ఒక సహకారి ఒక చిన్న విషయంలో దేవా పొరపాటు చేస్తే దైవజనుడు అన్నాడు, కఠినంగా నువ్వు సేవకు పనికిరావు. కొంచెంలో నమ్మకంగా లేకుండా అదిగో నీకు నమ్మకత్వాన్ని కోల్పోయాని చెప్పని వెళ్ళిపో, పనికిరావు అన్నాడండి. మారు మాట్లాడకుండా సహకారి వెళ్ళాడంటయ్యా. అయ్యా ఇంకో 2 రోజులే ప్రభు అతని అభిషేకం, సేవ, సంఘం అప్పచెప్పటం. కానీ ఆ వ్యక్తిని ఇదిగో తండ్రి నిర్దాక్షిణ్యంగా దేవా నువ్వు పనికిరావు అని చెప్పని బయటికి నెట్టిన సందర్భాలు మా ప్రభువా. సేవకు సహకరించే విషయంలో నమ్మకంగా ఉండాలని, సహకరించడం ద్వారా ఎంత నమ్మకం దేవ ఆశీర్వాదం వస్తుందో కూడా నువ్వు సెలవిస్తున్నావు. ఇదిగో తండ్రి, సంఘము ఉంటే, స్థలమై ఉంటే, మందిరమై ఉంటే దాని విషయంలో గృహం అని ఇంకేదన్నా ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తే దేవా ఇదిగో తండ్రి నువ్వు ఇంతగా కోపడతానని కూడా నువ్వు సెలవిస్తున్నావు ప్రభువా. ఒకవేళ సహకరించడానికి ఇదిగో ప్రభువా ఒకప్పుడు తల్లిని సహకారంగా నిలబెట్టావు అయ్యా. ఇదిగో తండ్రి, మరి ఆమె కాదనుకున్నప్పుడు ఇక్కడ తెచ్చావు ప్రభువా. యెహోషువను ఏర్పాటు చేసుకుంటే అది కాదన్నాడు, తర్వాత ఇక్కడ తెచ్చావు ప్రభువా. అయ్యా ఈ విషయంలో నేను ఆలోచించినప్పుడు సౌలుని నేను కోరుకున్నాను, కానీ అతను నమ్మకత్వాన్ని కోల్పోయాడు కాబట్టే దావీదుని ఎంచుకున్నానని. దావీదు పొరపాటు జరిగినా కానీ నీ పాదాలు పట్టుకొని నమ్మకంగా ఎదిగాడయ్యా. వాళ్ళు ఏదో అంటున్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు అని చెప్పని అటు ఇటు చూడకుండా ప్రభువా నీ పని కోసం నిలబడ్డప్పుడు గొప్ప ఆశీర్వాదం దావీదు ఇదిగో తండ్రి, అబ్రహాం కుమారుడకు, దావీదు కుమారుడకు, యేసు క్రీస్తు వంశావళిని గొప్ప ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం ఉంది నిత్యం నా కుటుంబం ఆశీర్వదింపబడును కాకని 2 సమయాలు దేవా 7వ అధ్యాయం 29, 20 వచనాల్లో దేవా నువ్వు సెలవిస్తున్నావు అయ్యా. ఎంత గొప్ప ఆశీర్వాదమో. సొలొమోనుతో నువ్వు అంటున్నావు, నా సేవకుడైన దావీదును బట్టి ఈ పట్టణాన్ని నేను నశింపజేయట్లేదు అన్నావు ప్రభువా. హిజ్కియాతో కూడా అన్నావు, హిజ్కియా దగ్గర కూడా సాక్ష్యంతో తన పితరుడైన దావీదు వలె హిజ్కియా నమ్మకంగా భక్తి సాధన చేశాడని. ప్రభువా అయ్యా గొప్ప ఆశీర్వాదానికి మమ్మల్ని పిలుచుకున్నావయ్యా. ఇదిగో తండ్రి దేవా కఠినమైన పరిస్థితులు అంటే సేవ కఠినమైనదే, కానీ కిరీటానికి పిలువబడ్డామని చెప్తున్నాం ప్రభువా. అయ్యా నమ్మకస్తులకి ఆ కిరీటం అనుగ్రహింపబడుతుంది. మమ్మల్ని నమ్మకస్తుల జాబితాలు ఎంచుకున్నావు ప్రభువా. అల్పులమయ్యా, బలహీనమయ్యా, ఎందుకు పనికిరాని వారమయ్యా, అందరి చేత తృణీకరించబడ్డ వాళ్ళమయ్యా, వెలివేయబడ్డ వాళ్ళమయ్యా, నీచమైన మాటల చేత గాయపరచబడ్డ వాళ్ళం ప్రభువా. కుటుంబంలో విలువ లేదు, సమాజంలో విలువలు లేవు. అయ్యో దేవా కనికరించను ప్రభువా. నీకే వందనాలు తండ్రి. అయ్యా ఇంత గొప్ప ఆశీర్వాదానికి మమ్మల్ని ఎన్నిక చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, మమ్మల్ని ఎంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. విన్న మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి నేను మహింపరచడానికి కూడా కృపను దయచేయండి. కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డా ఇదిగో తండ్రి దేవా నీ బిడ్డలు చెబుతున్నా, శోధనలు కూడా చెబుతున్నా, సమస్తాన్ని పాసనలు పెడుతున్నా. కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డా సమస్త చీకటి శోధన ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో మేమంతా కలిసి నీవు ఇచ్చిన అధికారం చొప్పున నేను యేసు నామములో వాటి ప్రభువాన్ని బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. ఆ గొప్ప శోధ నుంచి తప్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాటన్నిటి బంధించి లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డా
సమస్త మంచి కళ్ళ మంచి దర్శి మన స్వప్నం తెలుసు సమస్త మంచి యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. పెను ఉపద్రవాల నుంచి ఆపదల నుంచి నీ బిడ్డను తప్పించి రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బిడ్డలకున్న రుణ బంధకాల నుంచి విడిపించండి. ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించండి. సంఘ బిడ్డల్లో ఉన్న భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ప్రభా. వెంకట విషయంలో తన భార్య విషయంలో గొప్ప కార్యం జరిగించండి అయ్యా. మా మధ్యన నీ కుమార్తెను బట్టి నీ స్తోత్రాలయ్యా. ఈ యవనస్త్రాలను బట్టి నీ స్తోత్రాలు. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి దేవా. ఇదిగో ఉన్న సమస్యల నుంచి యేసు నామములో విడిపించండి ప్రభా. అయా కనికరించండి అయ్యా. మేలు పొంది నీకు కృతజ్ఞత కలిగి అయా నమ్మకస్తులే ఉండటానికి కూడా సహాయం చేయండి ప్రభా. అయా సహాయం చేయండి తండ్రి. ఇంక నువ్వు దేవా ఇదిగో తండ్రి సహోదరుడు కళ్యాణ విషయంలో కూడా ప్రభా బిడ్డను దర్శించి రక్షించండి. సంఘంలో మూలస్తంభంగా కుటుంబం ఉంటుందని అన్ని విధాలు సహకరిస్తుందని సెలవిచ్చావు. అది నీ కృప ద్వారా అక్షరాల నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన వాగ్దానాలు కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరంలో పరిచర్యకు కుటుంబానికి సంఘానికి అయా సంఘ బిడ్డలకు కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని కృపచేత యేసు నామములో నెరవేర్చబడును గాక ప్రభా. ఇదిగో తండ్రి నువ్వు సెలవిచ్చావు. ఇదిగో వచ్చే డిసెంబర్ 31 నాటికి ఆ వాచ్ నైట్ సర్వీస్ నేను నీకు ఇచ్చిన మందిరంలో జరిగిస్తావని చెప్పానన్నావు. నీ కృప ద్వారా అది యేసు నామములో నెరవేర్చబడును గాక. నీ కృప ద్వారా అది నెరవేర్చబడును గాక ప్రభా. సహాయం చేయండి. గొప్ప కార్యాలు జరిగించండి అయా సహాయం చేయండి అయ్యా. పులిపీటు దేవ చేస్తున్న అన్నయ్యకి దేవ రావాల్సిన దీవెనలు దయచేయండి. అన్నయ్య కట్టాల్సిన డబ్బుల విషయంలో సహాయం చేయండి. అలాగే ఎల్ఈడి లైట్లు తీసుకోవాలనుకుంటున్నాం ఆ విషయంలో కూడా సహాయం చేయండి అయ్యా. పాటలు రాయించండి కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇంకనూ రాయిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఆ పాటలన్నీ చిత్తమైతే రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి పాడి తీసుకురావడానికి కూడా సహాయం చేయి. అందుకు కావాల్సిన ధనము సహాయం చేయి. అన్ని విధాలు అన్ని విషయాలు కృపతో సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి గతంలో అయా ఒక దైవజనుడితో నువ్వు మాట్లాడని చెప్పాను. యూట్యూబ్ ద్వారా ఒక నెలకు వచ్చే మంత్లీ ఎంతైతే వస్తుందో అది మొత్తం దేవా ఇదిగో స్పాన్సర్ చేయమని అతనితో చెప్పాను అన్నాను. నీకు ఇష్టమైతే ప్రభా అతనితో మాట్లాడి సహాయం అందించండి. లేదా అలాంటి మొద్దుకైతే దేవా ఎస్తేరుతో అన్నాడు నువ్వు మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుంచి నా దేవుడు సహాయం అందిస్తాడని. కానీ నువ్వు మాత్రం తప్పించుకోవని చెప్పి అన్నాడు. కానీ దేవా దైవజనుడికి నిర్ణయించిన ఆశీర్వాదము స్పాన్సర్ చేయటం వల్ల వస్తుంది. అది అతను పొందుకున్నట్లుగా అతనితో నువ్వు మాట్లాడి ఇప్పించండి. సహాయం చేయది కేవలం నీ పని కొరకే అడుగుతున్నామయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని హెచ్చించుకొని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపా హస్తాలకు బిడ్డలందరినీ అప్పజెప్పి ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశ్రయించి చేతులకు అప్పజెబుతున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న సంఘ బిడ్డలకు సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమునకేజే ప్రవేశు రక్తమునకేజే ప్రవేశునామము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.